ఫ్యాన్స్ అన్నీ ఆపాను. క్షమించాలి, గంట సేపు మీరు నా కోసం. నేను మీలో ఒక్కనిగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. మా కర్నూలు సంఘంలో ఆదివారం 1200 మంది వస్తారు. ఆరాధించే సమయంలో ఫ్యాన్స్ అన్నీ ఆపేస్తారు. ఫ్యాన్స్ ఎలా ఉంటాయంటే రైలు ఇంజన్ శబ్దం వస్తూ ఉంటాయి, వినపడం. అందువల్ల ఆరాధన ప్రశాంతంగా నెమ్మదిగా అందరికి వినపడాలని ఫ్యాన్స్ మా దాదాపు దాంట్లో ఒక 50 ఫ్యాన్లు ఉంటాయి, మొత్తం ఆపేస్తాం. మీకు ఇష్టమైతే అనుసరించి చెప్తున్న మా పద్ధతి. రెండవది, ఈ చిన్న స్థలంలో ఆరాధించే టైం మైకులు ఇవ్వనవసరం వల్ల అందరికి వినిపిస్తాయి. దానివల్ల డిస్టర్బెన్స్. ఇక్కడ సిస్టర్ ఆరాధిస్తే అందరికి వినిపిస్తుంది, బ్రదర్ ఆరాధన వినిపిస్తుంది, పరిగెత్తి మైకులు అవసరం లేదు. మీ స్వరం అందరికి వినిపిస్తుంది, అది డిస్టర్బెన్స్ అవుతుంది. అంతేనా? కొంచెం స్థలం వినిపిస్తుంది కదండి, దగ్గరికి వెళ్ళి మైక్ ఇవ్వనవసరం వల్ల మీకు ఇష్టమైతే అనుసరించండి. ఒకవేళ మైకులు ఇవ్వాలని మీకు అవసరం అనిపిస్తే ఒక గర్ల్ ఈ పక్క గర్ల్ సైడ్ ఇవ్వాలి, బాయ్ సైడ్ బాయ్ ఒకటి ఇవ్వాలి. అది క్రమం. మైక్ ఇవ్వాలని అనిపిస్తే జనరల్లీ స్వరాలన్నీ మనకు గట్టిగా ఉంటాయండి బాబు, మైక్ పెద్ద అవసరం లేదు, అవాయిడ్ చేయాలి. అర్థమైందా? తర్వాత ఈ ఫ్యాన్లు చాలా ఎత్తుగా ఉన్నాయి, ఒక అడుగు కిందికి దించాలి. ఎక్కువ ఫ్యాన్లు ఉంటే అందరికీ గాలి తగలదు, ఫుల్ స్పీడ్ పెట్టాలి, శబ్దం భయంకరంగా ఉంటుంది. చెవులోకి శబ్దం వస్తే దేవుని వాక్యం ఈ చెవులోకి వెళ్ళదు. అర్థమైందండి? పంతులం కాబట్టి చూస్తుంటాం, పిల్లలు ఈ పాట వినాలంటే బయటి శబ్దాలు చెవులోకి వెళ్ళకూడదు. అర్థమైందండి? మనందరికీ గాలి అవసరమే. కొంచెం ఫ్యాన్లన్నీ ఈసారి వచ్చే లోపల ఇలాంటి రాడ్స్, ఇవి కంపెనీ ఇచ్చిన రాడ్స్, మనం కొనుక్కుంటే డబల్ రాడ్స్ దొరుకుతాయి. డబల్ పొడు ఫ్యాన్ ఎప్పటికీ ఒక అడుగు కిందికి దించాలి. అప్పుడు మీడియం స్పీడ్. ప్రతి ఫ్యాన్కు ఉంటారు, ప్రతి ఫ్యాన్కి రెగ్యులేటర్ ఉండాలి. ఫుల్ స్పీడ్ ఫ్యాన్ పెట్టకూడదు. చర్చలో రెగ్యులేటర్ ఉంటే కామ్గా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఎప్పుడన్నా ఒక కాలువ ఒడ్డున కూర్చుంటే చెట్లు ఉన్నాయి అనుకుందాం, చల్లటి గాలి, పిల్ల గాలి, ప్రశాంతంగా మనం ఎంజాయ్ చేస్తాం. అలా పెద్ద ఈదరగాలి వచ్చింది అనుకుందాం, ఇంటికి వెళ్ళి కూర్చుంటే ఆ గాలికి ఎంజాయ్ చేయాలి. చర్చలు కూడా అంతే, అలా చేయండి. ఒక రాడ్స్ కొనండి, డబల్ సైజ్ రాడ్స్, కిందికి దించితే ఫ్యాన్ ప్రతి ఫ్యాన్కి పెట్టండి రెగ్యులేటర్స్. ఇంకొకటి కూడా గమనించాలి, ఈ చిన్న స్థలంలో ఇన్ని స్పీకర్స్ అవసరమా? ఇన్ని స్పీకర్స్ అవసరమా? ఏనైనా వర్క్ చేయట్లేదా? రిపేర్ చేయించుకోవచ్చు. ఇక్కడ ఒక స్పీకర్, ఇక్కడ ఒక స్పీకర్, ఆ స్పీకర్ కింద స్టాండ్లు పెట్టారు. ఆ స్టాండ్లు ఒక వ్యక్తి కూర్చోవచ్చు అక్కడ, స్టాండ్ లేకపోతే. అంతేనా? అవన్నీ పైన అరేంజ్ చేయొచ్చు స్తంభాలు. ఎందుకంటే చిన్న స్థలంలో ఎక్కువ మంది కూర్చోవడానికి అక్కడ ఒక బ్రదర్ కూర్చోవచ్చు, సిస్టర్ కూర్చోవచ్చు. అంటే స్థలాన్ని అలా స్పేస్ మినిమైజ్ చేయాలి. అర్థమైందండి? మీలో ఒకనిగా, ఎందుకంటే చిన్న స్థలం. అలాంటి కుర్చీలకి మీరు పెద్దవి కొనకండి, ఆ కుర్చీలకి ఎక్కువ స్థలం ఆక్యుపై చేస్తాయి. అర్థమైందండి? చర్చిలో ఎక్కువ మంది కూర్చోవాలంటే తక్కువ స్థలం ఆక్రమించే కుర్చీలు కొనాలి. నో డౌట్ కంఫర్టబుల్గా ఉంటాయి. అది మీకు ఇష్టమైతే కోప్పడి కేకలు ఎక్కడ నా మీద, వీడెవర్రా మాకు చెప్పేది మా ఇల్లని. ఎందుకంటే ఎక్కువ మంది కూర్చొని వాక్యం విందాం. రండి చదువుకుందాం. 11:30 అవుతుంది. నిన్న మొన్న ఇక్కడ యవనస్తులు వచ్చారండి మీటింగ్, కమ్యూనిటీ హాల్లో. రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, అర్థమవుతుంది నాకు. కర్నూలు నుంచి మీకోసం వస్తే, ఇక్కడ నుంచి మీరు రాలేకపోతే కొంచెం బాధేస్తుందమ్మా. అంతేనా? కర్నూలు నుంచి వచ్చి మీకోసం నేను అంటే వాక్యం చెప్పడానికి వస్తే మీరు ఇక్కడ ఉండి రాలేకపోతే కొంచెం బాధేస్తుంది. అర్థమైందా? సండే స్కూల్ పిల్లలకు టీచర్స్ ఉన్నారు కదా, సండే స్కూల్ ఒకవేళ వాళ్ళు వినాలంటే ఈ పూటకి వాళ్ళని క్లోజ్ చేసి వచ్చి కూర్చోబెట్టుకుని టీచర్స్ కూడా స్పందించాలి. సండే స్కూల్ టీచర్స్ క్లోజ్ చేసి వాళ్ళు కూడా వాక్యం వినొచ్చు. సండే స్కూల్ పిల్లలు కూడా కొంచెం పెద్ద పిల్లలే, వాక్యం వింటే మంచిది. ఆలోచించండి. సండే స్కూల్ కూడా క్లోజ్ చేసుకొని వస్తే దేవుని వాక్యం వింటారు, మంచిది. ఎందుకంటే
ప్రత్యేక కూడికలప్పుడు మేము అలా చేస్తాం. సండే స్కూల్ టీచర్స్ 10 మంది ఉంటారు, వాళ్ళు కూడా వాక్యం వేయాలని చెప్పి సండే స్కూల్ క్లోజ్ చేసి పిల్లలు కూర్చుంటారు, వాళ్ళు కూడా వాక్యం వింటే క్షేమం. అర్థమైందమ్మా? అది సంతోషం. రండి చదువుకుందాం, వాళ్ళ దగ్గర మనం ప్రవేశిద్దాం. వింటున్నారక్క? నేనేదో కొత్తవాడిని అనుకోకుండా, ఇది సంఘం ఒక కుటుంబం అండి బాబు. అంతేనా? ఏక కుటుంబం. కుటుంబంలో మనం సలహాలు తీసుకుంటాం. నువ్వు ఎవడవంటే నేనేం చెప్పలేదు దాన్ని. అర్థమైందా? చాలామంది అనుకుంటారు. అర్థమైందా? చదువుకుందాం రండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఒక్క మాట అందరం చదువుకుందాం. మన మధ్య బల్ల ఉంచబడి ఉంది. ఇది ఎవరు? నాకు బ్యాగ్ కింద పెట్టుకోవాలి, బ్యాగ్ కింద పెట్టి కూర్చోండి, బ్యాగ్ పక్కన పెట్టి. రైట్. చదువుకుందాం. బ్యాగ్ పంపించు. ఆ బ్యాగ్ లాలా బ్యాగ్ తీసుకుంటా, లాల్కి ఇచ్చేయండి బ్యాగ్. రైట్. అక్కడ ఎవరైనా కూర్చోవచ్చు అంటే. రైట్ రైట్ అందరి మీద చదువుతాం నాయన. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 20. అందరు మెల్లగా కూర్చోండి, మెల్లగా కూర్చోండి. గుడ్ బాయ్స్. పిల్లవాడు బూట్ సూట్ వేసాడు. మళ్ళీ బర్త్డే నాయన, ఏమన్నా బర్త్డేనా? చాలా హ్యాపీ బర్త్డే. కూర్చోండి. ఓ బ్రహ్మాండంగా అలంకరించబడ్డాడు. నైస్ బాయ్స్. సరే, గుడ్ బాయ్. చదువుకుందాం రండి ఆయన అందరం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. మెల్ల కూర్చోవాలి. చక్కటి గర్ల్స్, క్యూట్ గర్ల్స్, హార్లిక్స్ బేబీ గర్ల్స్ మాదిరి ఉన్నారు అందరు. కూర్చోండి. బోర్నవిటా బాయ్స్, తర్వాత వీళ్ళు వచ్చి గ్రైప్ వాటర్ గర్ల్స్ అనొచ్చు. వుడ్ వర్డ్స్ గ్రైప్ వాటర్ గర్ల్స్. చదువుకుందాం రండి అని అందరం. చక్కటి చెంచుపేట, పేరు చెంచుపేట కానీ ఉన్న వాళ్ళందరూ మంచి ఆత్మీయులు కదండి. కొన్నిసార్లు తేడా ఉంటాయి. పేరు ఒకటి ఉంటుంది. మా కర్నూలులో ఒక వీధి ఉంది, వీధి పేరు బంగారుపేట. అంత డర్టీ పేట దొరకదు అసలు. పేరు బంగారుపేట, ఆయన ఖర్చు పడింది రమ్మ. కానీ ఇది పేరు చెంచుపేట. ఇక్కడ ఎవరు చెంచోలు లేరు, అందరూ చక్కటి ఆత్మీయులు కదండి. చదువుకుందాం రండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. మరొకసారి వాక్యాన్ని మనం నేర్చుకోక ముందు, మరి ఇక్కడికి మీటింగ్స్ 3 days రావటానికి దేవుని కృపకు వందనాలు. అలాగే బెరాగా సంఘం వాళ్ళు ఏర్పాటు చేశారు, వాళ్ళకు వందనాలు. అలాగే మీ స్థానిక సేవకుడు బ్రదర్ జాన్ డేవిడ్ గారు, నాకు దాదాపు 10-12 ఏళ్ళుగా పరిచయం. అంటే నల్లూరుపాలెం కదా, నల్లూరుపాలెం అక్కడ ఉన్నప్పుడు పిలిచాడు సేవకి. పరిచయకి వెళ్ళాను. చిన్న ఊరు అది, ఒక 50 మంది ఉంటారేమో. నేను దేవుని కృపను బట్టి బాంబే లాంటి మహా పెద్ద పట్టణం, అలాగే అమృతసర్ లాంటి పట్టణం, లేకపోతే ఇంకా భువనేశ్వర్, భోపాల్, పూనా, పెద్ద పెద్ద పట్టణాలకు దేవుడు చిన్న పాత్రను తీసుకెళ్తాడు. అలాగే చిన్న సంఘమైన వెళ్తారు. నేను పెద్ద బాంబేలో వాక్యం చెప్పడం అంటే పెద్ద గ్రేట్ అండి బాబు. విజయవాడ ఆటో నగర్ చాలామంది కాలర్ ఎగిరేస్తారు. నేను బాంబేకి వెళ్ళి చెప్పాను, అమెరికా వెళ్ళి చెప్పానని. నేను ఎప్పుడు కాలర్ ఎగిరేయాను. దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి నల్లూరుపాలెం చిన్న సంఘం వెళ్ళాను, వాక్యం చెప్పాను. అప్పటి నుంచి మా ప్రేమ వర్ధిల్లుతూనే ఉంది. సో ఈరోజు రావటానికి దేవునికి స్తోత్రాలు. బ్రదర్ జాన్ డేవిడ్ గారికి, అక్క గారికి, వచ్చిన మీకు అందరికీ వందనాలు. అలాగే అశోక్, అంటే వేరుగా అనుకోకండి, ఎంతో ప్రేమతో ఆతిథ్యం, పర్సనల్ కేర్. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా నిద్ర నాకు అవసరం. గత వారం దినములలో నాకు నిద్ర అస్సలు పట్టలేదు. ఎందుకో ప్రతిరోజు రాత్రి 12:30 పడుకున్నాను. ఉదయాన్నే నాకు 5కి లేచి అలవాటు. నిద్ర సరిపోలే. రేపు కర్నూలుకి వెళ్ళి 2 దినాలు నిద్రపోవాలి కంటిన్యూగా. అప్పటికన్నా నా బాడీ రికవర్ కాదు. చక్కగా ఒక చిన్న గెస్ట్ రూమ్, మంచము భయంకరంగా డెకరేషన్ చేయనక్కర్లేదు,
మంచం మంచంగా ఉండాలి, కానీ మంచానికి అటు అద్దాలు ఇటు అద్దాలు అటు బీరువాలు నగిచిపోయిన అక్కర్లా. అది దానికి వేస్ట్ ఆఫ్ మనీ. అర్థమైందా? ఇప్పుడు మంచం కోసం పెద్ద పెద్ద చక్రాలు గిక్కరాలు పెట్టి డెకరేషన్ అక్కర్లేదు. అంటే ఖర్చు అనవసరం. మంచం ఎందుకు ఉండాలా? పడుకోవటానికి. అలాగా అవసరమైన వాటి ఖర్చు పెట్టాలి, అవసరం లేని ఖర్చు పెట్టకూడదు. దేవుని డబ్బును ప్రతి రూపాయి చక్కటి మంచం, ఒక చిన్న దోమతెర, కర్రలు పెట్టి దోమ కొట్టకుండా కట్టుకుంటే నిద్రపోతే సేవకుడు చక్కగా సిద్ధపడి ఆరోగ్యంతో వాక్యం చెప్తాడు. దానికోసం. అర్థమైందండి? మీరందరూ చాలా మంచి వాళ్ళు. చెంచుపేట దాతనీయ వాళ్ళు మీరందరూ నా ప్రార్థనలో ఉంటారు. చదువుకుందామనండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగు. ప్రతి వాడు తను తాను పరీక్షించు. లెట్ ఎవ్రీబడి ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్. ఏం పరీక్షించుకుందాం? మన మూల వాక్యం కొందాం. 1 దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 1 దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అందరం చదువుకుందాం చివరిసారి. మళ్ళీ చదువుదాం క్లోజ్ చేసే లోపల. రైట్. తన రాజ్యమునకును తన మహిమకును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల రీతిగా మీలో ప్రతి వారిలా మేము నడుచుకొని తెలియదు. చూడండి, అక్కడ కూర్చున్నా ప్లీజ్, కుర్చీ కాలు కూర్చోండి, ఏం పర్లేదు. మన కుర్చీ మన ఇల్లు, కూర్చోండి అన్న, కూర్చోండి ప్లీజ్, లేచి కూర్చోండి, ఏం భయపడలేదు, కూర్చోండి. సరే, చక్కగా విన్నాను, కూర్చోండి అన్న, పర్లేదు, కూర్చోండి. టెన్షన్ పడకుండా ఉండాలి, అప్పుడే వాక్యం వింటాం. హాస్పిటల్ ఇంజక్షన్ ఇస్తుంటే టెన్షన్ వస్తే గుండె పేరు చచ్చిపోతారు కొంతమంది. కాబట్టి జాగ్రత్త, సంతోషంగా విన్నాం. తన రాజ్యమునకు తన మహిమకు మిమ్మల్ని పీల్చుచున్న దేవునికి తగి నడుచుకోవాలి. ప్రేమగల తండ్రి, దీనదాసుడైన నాన్న, శరీరం అలసిపోయి ఉంది. నీ బలము కావాలి, నీ శక్తి కావాలి, నీ ఆత్మ నడిపింపు కావాలి. ఆ చెంచుపేటలో ఉన్నటువంటి బేతనీయ సంఘాన్ని దీవించి నీ రాజ్యమునకు నీ మహిమకు మేము ఎలా నడుచుకోవాలో సిద్ధపరచుమని, నీ వాక్యాన్ని వివరించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తన రాజ్యమునకు పిలిచిన దేవుడు, తన మహిమకు పిలిచిన దేవుడు అంటే అర్థం ఏంటమ్మా? ప్రభువుకి ఏముంది చెప్పండి? ఒక రాజ్యం ఉంది. అలాగే ప్రభువుకి ఏముంది? మహిమ ఉంది. అందులో ఉండాలని రమ్మని పిలుస్తూ ఉన్నాడు కదా. ఎవరైనా అంతే, పిలుస్తున్నాడు. ప్రభువా అంటే మన ప్రభువు ప్రేమతో పిలుస్తున్నాడు. ఏమని? తనకు ఒక రాజ్యం ఉంది. అంటే యేసుక్రీస్తు లోకానికి రాజుగా పుట్టాడు. మన అందరికీ తెలుసు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పిలాతు అంటాడు, యూదులకు నీవు రాజు. సరే, మన అందరూ తెలుసు. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరేంటి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి రమ్మని పిలుస్తున్నాడు. మరి నువ్వు టికెట్ సంపాదించుకున్నావా? స్థలం సంపాదించుకున్నావా? చాలా విషయాలు నేర్చుకున్నావు. ఆయనకు పరలోక రాజ్యం ఉంది. ఇంకా చెప్పాలంటే, నా తండ్రి అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. రాజ్యం సిద్ధపరిచాడు, కిరీటం సిద్ధపరిచాడు, సింహాసనం సిద్ధపరిచాడు, బహుమానాలు సిద్ధపరిచినాడు. మనందరికీ బైబిల్లో సిద్ధపరచినవి. స్థలము సిద్ధపరిచాడు, రాజ్యం సిద్ధపరిచినాడు, సింహాసనం సిద్ధపరిచినాడు, గొర్రె పిల్ల విందు సిద్ధపరిచినాడు. అర్థమైందా? మనందరూ మధ్యాహ్నం వాళ్ళ ఉంది భోజనం, లేదా ఇంట్లో వండుకొని తినొస్తాం. రాత్రికి సిద్ధపరచుకుంటాం. ఎలా మనం సిద్ధపరచుకుంటామో దేవుడు మనకు కొన్ని సిద్ధపరిచినాడు. అవి కంటికి కనపడవు, కానీ వాక్యములో ఉన్నాయి. సిద్ధపరిచినటువంటి దేవుడికి అక్కడికి వెళ్ళటానికంటే మనము సిద్ధంగా ఉండాలి.
ఆయనేమో సిద్ధపరిచాడు. అవి పొందాలి, అక్కడ ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? మనం సిద్ధపడి ఉండాలి. ఉంటున్నారండి? ఈ ప్రిపేర్డ్ థింగ్స్ ఫర్ అస్, ఫర్ హూమ్ ప్రిపేర్డ్ ఆల్రెడీ. సిద్ధంగా ఉన్న వారికి సిద్ధపరిచాడు. సరే, ఈ మధ్యాహ్నం రాజ్యమును సిద్ధపరిచాడు, రెండవది మహిమను సిద్ధపరిచాడు. సో రాజ్యములు సిద్ధపరిచి రాజ్యం సిద్ధపరిచాడు. మరి అక్కడ వెళ్ళటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అర్థమైందండి? రాజ్యం సిద్ధపరిచాడు, మరి అక్కడికి వెళ్ళాలంటే మనం సిద్ధంగా ఉండాలి. కొన్ని మాటలు త్వరగా అంటే రాజ్యములో మనము చేరాలంటే, ఆయన ఉండు స్థలములో ఉండాలంటే మనం ఎలా సిద్ధపడాలి? ఒక వ్యక్తి చదవండి, యోహాను సువార్త 3:3 చదవండి. యోహాను సువార్త 3:3. ఎవరైనా బాయ్స్ చదవండి నాయన, చదవక్క పర్లేదు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు, కింద ఉంది ప్రవేశింపలేడు. అంటే ఆయన రాజ్యము సిద్ధపరిచాడు, ఆ రాజ్యములో నీవు నేను ఉండాలని కోరుతున్నాడు. ఆ రాజ్యములు ఎవరు ఉంటారు చెప్పండి? ఒకడు క్రొత్తగా జన్మిస్తే. చాలా మంది ఇది ఎందుకు పెట్టాడు దేవుడు అంటాడు. పరలోక రాజ్యములో ఉండాలంటే, అంటే ఆయన సిద్ధపరిచిన రాజ్యములో ఉండాలంటే మనమందరం క్రొత్తగా జన్మించవలసి ఉంది. ఈ లోకంలో మనం బ్రతికున్నప్పుడే స్థలం సిద్ధపరచుకోవాలి. ఒక మాట చెప్తాను, సెలువు మీద దొంగ ఏమన్నాడు? చచ్చిపోకముందు సెలువులో వేలాడుతున్నాడు, యేసు నీవు నీ యొక్క రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం. అంటే వాడు క్షమాపణ అడుగుతున్నాడు, రాజ్యములో ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి బ్రతికి ఉండగానే, కళ్ళు మూయబడక ముందే ఆ రాజ్యములో ఉండాలని కోరుకొని నువ్వు మారు మనసు పొందితే దేవుడు స్థానం ఇస్తాడు. అంటే వీళ్ళందరూ రెండవ చదువుకున్నారండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చదవండి దయచేసి. 23వ వచనం. ఆయన ఫిలిప్పీ 1:23 చదువమ్మా. ఇరుక్కునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని. చూసారా? పౌలు అంటాడు, లోకము దేవుడు రెండింటి మధ్య పోరాటం. ఆయన చచ్చిపోతాడు కొన్ని రోజుల తర్వాత. ఆయన అన్నాడు, నేను ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి ఉంటాడు క్రీస్తుతో ఉండాలని ఆశ. అంటే ఈ లోకాన్ని వదిలిన వెంటనే చెప్పండి, పౌలు చెప్పండి అమ్మా, ఎక్కడ ఉండబోతున్నాడండి? ఎక్కడ చెప్పు చక్కగా, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలని. నేను మధ్యాహ్నం బయలుదేరుతాను, నేను ఎక్కడికి వెళ్తాను? కర్నూలు మా ఇంటికి వెళ్తాను. అంతేనా? అఫ్కోర్స్ మనం అందరూ మన ఇంటికి, మీరు అందరూ సాయంత్రం డ్యూటీ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంటికి వస్తే నీళ్లు, కాఫీ, కొంచెం బిస్కెట్లు తిని రిలాక్స్. అలాగే పౌలు అంటాడు, ఈ లోకంలో ఉన్న నేను లోకాన్ని వదిలిన తర్వాత చెప్పండి ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు అంటే గ్యారంటీ, ఈ లోకంలో కళ్ళు మూసిన తర్వాత నేను అక్కడ కళ్ళు తెరుస్తాను. అంటే శిలువ మీద దొంగ బ్రతికున్నప్పుడే పరలోక రాజ్యములో స్థానం సంపాదించుకున్నాడు. రెండవది, పౌలు ఈ లోకయాత్ర ముగిసిన వెంటనే పరలోకంలో సీట్ రిజర్వేషన్ అయిపోయింది ఆయనకి. సో మన రిజర్వేషన్ చూద్దాం. మూడవది చదువుకున్నారండి. మూడవది అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం చదవండి దయచేసి. 59వ వచనం. అందరు తీశారు నాయన. అపోస్తల కార్యములు 7:59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు చెప్పండి అమ్మా? స్టెఫను
ఆ దినాల్లో సువార్తను ప్రకటిస్తుంటే అందరికీ కోపం వచ్చి రాళ్ళతో కొట్టి చంపుతారు. మొట్టమొదటి హతసాక్షి అంటే సువార్త కోసం చచ్చిపోయిన వ్యక్తి ఎవరు చెప్పండి? స్టెఫన్. రాళ్ళతో కొట్టి చంపుతున్నారు, కొన్ని నిమిషాల్లో ప్రాణం పోతుంది. ఆయన ఏమన్నాడు? యేసు ప్రభువా, ఏమన్నాడు? నా ఆత్మను చేర్చుకో. ఇప్పుడు స్టెఫను చనిపోయిన తర్వాత ఈ మట్టిలో మట్టి కలిసిపోతుంది. తన ఆత్మ చెప్పండి అమ్మా, ఎక్కడికి జారబోతుంది? ఎక్కడికి పోతుందమ్మా? అమ్ములు వింటున్నారా? ఏనాయనా, అందరూ సాఫ్ట్వేర్ పిల్లలు అనుకుంటాను. కొందరు బైబిల్ కష్టపడి చదువుతున్నారు. రోజు బైబిల్ చదవాల తమ్ముడా. బైబిల్ చదవకపోతే జీవితం చాలా కష్టం. అర్థమైందా? సింపుల్. బైబిల్ జీవగ్రంథం ఇది కదా. బైబిల్ చదవాలి, అలవాటు చేసుకోవాలి. సరే, విషయం ఏంటంటే స్టెఫను చచ్చిపోతే కొన్ని నిమిషాల్లో ఏమన్నాడు? తండ్రి, నా ఆత్మను చేర్చుకో. మనం చూసాం ముగ్గురు ఎగ్జాంపుల్స్. వీళ్ళందరూ బ్రతికి ఉండగానే, ఇంకా వాళ్ళ ప్రాణం పోల, బ్రతికి ఉండగానే చెప్పండి ఎక్కడ వాళ్ళు స్థానం సంపాదించుకున్నారు? ఎక్కడ చెప్పండి? పరలోక రాజ్యం. తన రాజ్యములో ఉండాలని ప్రభు పిలుస్తున్నాడు. వీళ్ళందరూ ఈ లోకములో బ్రతికున్నప్పుడే పరలోకములో రాజ్యములో స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మనమందరం, ఈ లోకం శాశ్వతం కాదు, చెంచుపేట శాశ్వతం కాదు, ఈ లోకమే శాశ్వతం కాదు. ఈ లోకం వదిలిపెట్టాలి. ఈ లోకం వదిలిపెట్టక ముందు నీ నిత్యత్వం ఎక్కడ గడపాలనుకుంటున్నావు? యేసు ప్రభు దగ్గర వాళ్ళు పలికినట్టు నువ్వు పలకకపోతే నిత్య నరకములో ఉంటావు. అక్కడ కూడా అగ్నితో కాలిపోతావు. రక్షించబడితే, క్రొత్తగా జన్మిస్తే యేసు ప్రభు ఉన్న స్థలములో ఉంటావు కదండి. నువ్వు రక్షించబడుకుంటే నిత్య నరకం. చాయిస్ యూజ్ యువర్స్. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఒక్కసారి అందరినీ మారుమనసు పొందమంటే ఎన్నడూ ప్రభు చెప్పాడు కదా. నేను ఎప్పుడు ఒక పంతులు గారి, అరే మీరు చదివి పాస్ అయితే ఉద్యోగాలు వస్తాయి, చదవకుంటే ఆటో కొనుక్కోండి, తెనాలి టు కొలకలూరు, తెనాలి టు గుంటూరు తిప్పుకోండి, ఇష్టం. వెరీ గుడ్ బాయ్, వెరీ నైస్ బాయ్ కదా, మంచి వ్యక్తి. అందరు వింటున్నారు నాయన. సో క్రొత్త జన్మ ఎత్తకపోతే నిత్య నరకం. రెండవది చదువుకున్న మాటను చూడండి. మొదటి దశలోనిక గ్రంథం 2వ అధ్యాయము 11లో తన రాజ్యానికి పిలుస్తున్నాడు. అర్థమైందమ్మా? ఒక మాట, ఆ రాజ్యం ఎలాంటిది? మరణము లేని రాజ్యం, కన్నీరు లేని రాజ్యం, కోవిడ్ వ్యాధి లేని రాజ్యం, అంతేనా? ఆకలి దప్పు లేని రాజ్యం, అంతే కదా. చీకటి లేని రాజ్యం, అది బంగారు వీధులుండే రాజ్యం. ఆ రాజ్యంలో రాజ్యం సిద్ధపరిచాడు, రమ్మని పిలుస్తున్నాడు. వెళ్ళాలంటే రక్షించబడితే వెళ్తాం. రెండవది ఏముంది ఇక్కడ? తన మహిమకు పిలుస్తున్నాడు. నేను కొన్ని నిమిషాలు చాలా విషయాలు చెప్పాలి. వింటున్నారు తమ్ముళ్ళు? రాజ్యానికి పిలిచాడు. రెండవది చెప్పండి, మహిమ. ఒక చిన్న మాట, దేవుడు రాజ్యానికి పిలుస్తున్నాడు. సైతాను కూడా వానికి ఒక రాజ్యం ఉంది. దేవునికి రాజ్యం ఉంది, సైతానికి రాజ్యం ఉంది. సైతానే దేవునికి శత్రువుడు, అంతేనా? చెంచుపేటలో, లేకపోతే తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్, విజయవాడ ప్రకాశం బ్యారేజ్, నువ్వు సాయంత్రం 9-10కి వెళితే ప్రకాశం బ్యారేజ్ మీద త్రాగుబోతులు, తిరుగుబోతులు, పలానా పోతులు చాలా ఉంటాయి. సైతాను రాజ్యం అది. మానవుని కళ్ళకి సైతాను కూడా వచ్చి వాని రాజ్యం చూపిస్తాడు, వాడి మహిమను చూపిస్తాడు. అరే పిచ్చోడా, సైతాన్ ఏమనుడు వచ్చి ఏదైనా తోటలో అవ్వతో, ఇది మీరు తింటే ఇది నిజమా? ప్రశ్న ప్రారంభం, ఇది నిజమా? మరి ఈ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతలలో ఉంటారు, దేవునితో సమానం అవుతారు. అవ్వగారు ఒకసారి బోల్తా పడింది, నువ్వు ఎవడవయ్యా నాకు చెప్పేది? ఇప్పుడు నిన్ను చూడలేని స్వరం వెళ్ళా, మా భర్త ఎక్కడికో పక్కకి వెళ్ళాడు, వచ్చినాక ఆయనకి చెప్పు, ఆయన తినమంటే నేను తింటానంటే బాగుండేది కదా. అర్థమైందక్క? మీరు కూడా గుర్తుపెట్టుకోండి అక్క. మీరు లేని ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి అక్క అమ్మ అని నమస్కారం పెడితే, ఏం నాకు టైం లేదయ్యా, అర్థమైందా, మా భర్త గారు ఎక్కడికి వెళ్ళాడు, ఆయన వచ్చినాక రండి, నేను అప్పుడు చూస్తాను. ఏం చెప్తా ఆయనకు చెప్పు ముందు, ఆయన నా శిరస్సు, అంతేగాని ఆయనకు చెప్తే నేను వింటానంటే పర్వాలా. లేదు నువ్వే నాతో ముచ్చట్లు పెట్టుకోమంటే కొంపలు కూలిపోతాయి గ్యారేజ్.
సో అవ్వ సైతాను మాయలో పడి నష్టపోయింది. అంటే అర్థం ఏంటంటే దేవుని రాజ్యము, దేవుని మహిమ. దేవునికి మహిమ ఉంది. చదువుకుందామనండి. కీర్తనల గ్రంథం 24, కీర్తనల గ్రంథం 24వ కీర్తన. నేను చదవండి ఎవరైనా. 8వ వచనం. యేసు ప్రభు పేరేం చెప్పండి? మహిమ గల రాజు. అలాగే నాయన 9వ వచనం చదవక, మూడవ లైన్ చదవక. అలాగే 10వ వచనం చివరి లైన్ చదవండి. అర్థమైందా? ఈ కీర్తనలో మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి అమ్మా. అందరు వింటున్నారక్క. అంటే ప్రభువు మహిమ గల రాజు. మహిమ అంటే ఏంటి? తలతల మెరిసిపోతాడు. నాకు సమయం లేదు కానీ పర్లే, చెప్పుకుందాం. అందరూ ఓపిక వినాలి ఇవాళ. మహిమ గల రాజు. రూపాంతరం కొండ ఉంది బైబిల్లో. యేసు ప్రభు రూపాంతరం కొండ ఎక్కాడు. ఆ కొండ ఇంకా ఉందండి బాబు. ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా ఎత్తు ఉంటుంది. నేను ఆ కొండ కూడా ఎక్కాను. అంటే మా టీములు వెళ్ళాం. ఆ కొండ కనీసం ఎక్కాలంటే కారులో ఒక 20 నిమిషాలు ఎక్కాలి. అంత ఎత్తుగా ఉంటుంది. ఆ కొండ ఎక్కగానే యెరూషలేము అంతా కనిపిస్తూ ఉంటుంది. ఆ కొండ మీద ప్రభు రూపాంతరం చెందాడు. ఆ కొండ దగ్గరలోనేనట సైతానుడు వచ్చి ప్రభువుకు లోకమంతా చూపించాడండి. ఇదిగో ప్రభువా, ఇదంతా నాదే, నువ్వు నాకు నమస్కరిస్తే ఇంత ఇస్తానని. సరే, రూపాంతరం కొండ మీద ప్రభు రూపాంతరం చెందాడు అన్నది. రూపాంతరం అంటే ట్రాన్స్ఫిగర్డ్. ఎలా చెందాడు? తన ముఖం ఎలా మారింది చెప్పండి? సూర్యుని వంటి ప్రకాశమానం. బైబిల్లో ఉంది, సూర్యుని వంటి ప్రకాశమానం. తిమోతిలు అంటాడు, ఎవరు సమీపింపరాని తేజస్. అంతే. ఆయన ధవలవనుడు, రత్నవనుడు. అటువంటి సౌందర్యం గల వ్యక్తి. అంటే మహిమ గల రాజు. అర్థమైందండి? యేసు ప్రభుకి ఏముంది చెప్పండి? మహిమ. రాజ్యం ఉంది. రాజరమని పిలుస్తున్నాడు. రెండవది యేసుక్రీస్తుకి ఏముంది చెప్పండి? మహిమ ఉంది. అవునా? ఆయన పేరేంటి చెప్పండి? మహిమ రాజు. చాలామందికి పేర్లు ఉంటాయి. కొంతమంది మహిమ మహిమ అని పేర్లు పెట్టుకుంటారు. మంచిదే. ఆ రాజ్యం ఉంది, మనకి ఇవ్వాలని పిలుస్తున్నాడు. ఆయనకు మహిమ ఉంది. ఇంకొక మాట, ఈ మానవునికి దేవుడు మహిమని పెట్టాడు. 8వ దావీదు కీర్తన. 8వ దావీదు కీర్తన. ఆయన బైబిల్తో నేర్చుకోవాలండి. వజ్రాన్ని వజ్రంతో నేర్చుకోవాలండి, కొయ్యాలంటే. పిట్ట కథలు, గుట్ట కథలు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, కానీ బేసిక్ ఇది. చదవండి. కీర్తనలు 8వ కీర్తన. ఆయన చదవండి దయచేసి. 5 చదువు. 5. కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో. మనిషి కంటే దేవుడు చెప్పండి ఏమి కిరీటం పెట్టాడంటమ్మా? మహిమ కిరీటం. మనం ఏంటంటే ఆ మహిమను పోగొట్టుకోండి. పాయింట్. దేవుడు ఎంత గొప్పవాడు. తనకు ఎటువంటి మహిమ ఉందో ఆ మహిమకు రమ్మని పిలుస్తున్నాడు. రెండవది అన్నాడు, మహిమను మన అందరికి చెప్పండి ఏం పెట్టాడంట? కిరీటముగా. అవునా? దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ప్రభుకు తమ్ముడు చెప్పాడు, వారసులుగా చేశాడు. ఆయనకు రాజ్యం ఉంది, మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయనకు ఏముంది? మహిమ ఉంది. మహిమ మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అంటే వారసులు. వారసుడు అంటే ఏంటి? తండ్రికి ఉన్నది మనం తీసుకుంటాం. మీ తాతగారిది మీ నాన్నకు వచ్చింది, మీ నాన్నగారిది నీకు వచ్చింది. దాన్నే వారసుడు. సంపాదించకుండా పొందేవాడు వారసుడు. యెహోవా దేవునికి యేసుక్రీస్తు వారసుడు. మనమందరము యేసుక్రీస్తుకు వారసులం. యేసుక్రీస్తుకి ఏముంది? రాజ్యం ఉంది, మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. యేసు ప్రభుకి ఏముంది చెప్పండి? మహిమ ఉంది. ఆ మహిమ మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ఒకరోజు రాబోతుంది, మనం అందరం ఆ మహిమలో ఉంటాం. అంటే ఒక చదవండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. దానికంటే ముందు ఒక మాట చదవండి అక్క. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇదంతా మన వాక్యానికి చెందినటువంటిది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో వచ్చునప్పుడు
ఆయన తన మహిమ గల సింహాసనం మీద, అందరు వింటున్నారమ్మా? అందరికి అర్థమవుతుంది తమ్ముళ్ళు? ఏమన్నాడు? తన మహిమతో మనుష్య కుమారుడు ఆయన వస్తాడు. యేసుప్రభు పేరేంటండి చెప్పండి? మహిమ గల రాజు. ఎలా వస్తాడు ఇప్పుడు చెప్పండి? ఆయన ఎలా వస్తున్నాడండి? అంతేనా? అంటే ఈ కమ్స్ విత్ ఆల్ గ్లోరీ. ఎందుకు? ముఖ్యమంత్రి ఒకవేళ తెనాలి చెంచుపేటకు వస్తే ట్రాఫిక్ మొత్తం స్టాప్ చేసి వెనక ముందు 20 కార్లు వస్తాయి. చూడగానే ఏందిరా ఇంత మహిమ అనుకుంటాం. అంతకంటే మించిన వాడు మన యేసుప్రభు. ఎలా వస్తాడు? మహిమ గల రాజు మహిమతో వస్తాడు. ఆయన కూర్చోబోయే సింహాసనం పేరేంటి? అంత మహే. అంటే మహిమ గల రాజు మహిమతో వస్తాడు, మహిమ గల సింహాసనం మీద కూర్చుంటాడు. అలాంటి దేవుడు ఆ మహిమను మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. చదువుకుందాం దయచేసి రండి. ఫిలిప్పీ పత్రిక 3:21 ఆయన చదవండి. ఫిలిప్పీ 3:21. సమస్తమును శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు, అర్థమైందా? మన శరీరం పేరేంటమ్మా చెప్పండి? వింటున్నారా? మన దీన శరీరం. ప్రభు శరీరం పేరేంటి? మహిమ గల శరీరం. ఒకరోజు రాబోతుంది మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సమానంగా మారుస్తాడు. వింటున్నారా? మన శరీరం పేరేంటమ్మా? దీన శరీరం. ప్రభు మహిమ గల రాజు మహిమతో వస్తాడు. ఆయన కూర్చోబోయే సింహాసనం పేరేంటి? మహిమ గల సింహాసనం. ఈ మట్టి మానవుణ్ణి తన మహిమకు పిలుస్తున్నాడు. మనం చదువుకున్న మూలవాక్యం, తన రాజ్యానికి పిలుస్తున్నాడు, తన మహిమకు పిలుస్తున్నాడు. అంటే మహిమను చూడాలని, మహిమతో ఉండాలని, మన జీవితాలు మహిమకరంగా ఉండాలని మహిమకు పిలుస్తున్నాడు. ఏమి రాయబడింది? యేసుక్రీస్తు వారు మన దీన శరీరాన్ని, మన శరీరం పేరేంటి? దీన శరీరం. అంటే ఏంటన్నా? అడుక్కునే శరీరం కాదు. గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో లేదా విజయవాడలో ఎప్పుడన్నా పొద్దున్న దిగితే వేరే బస్ ఎక్కి వెళ్ళాలి. అయ్యగారండి 10 రూపాయలు ఇస్తే రాత్రంతా, అబద్ధం వాడు చెప్పేది మనం వదిలేద్దాం, కానీ వాడు అంటాడు అయ్యా దీనంగా అడుక్కుంటాడు. అలా దీనంగా అడిగేవాడు కాదు. దీన శరీరం అంటే దీనంగా అడుక్కునేవాడు కాదు. కొంతమంది ఏడుస్తూ దీనంగా అడుగుతారు, అది కాదు. దీన శరీరం అంటే అమరావతిలో సెక్రటేరియట్, నువ్వు 2 లక్షల జీతగాడివి, ఎంటెక్ ఏదో చేసావు, మంచి అధికారివి, 2 లక్షల రూపాయల జీతం ఉంది, చక్కటి భార్య, పిల్లలు, ఇల్లు, కారు, బంగ్లా, అధికారం అంతా ఉంది. నీ వయసు 55 సంవత్సరం, ఇంకా సర్వీస్ ఇంకా ఉంది. అనుకోకుండా చచ్చిపోయావు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయావు. వాడి శరీరాన్ని చెప్పండి అమ్మా, ఎవరైనా కొంటారా? 1,00,000 రూపాయలు పెట్టి కొంటారా? అరే వాడు అధికారి, అందమైన వాడు, భార్య గీర్య, కారు గీర్లు ఉన్నాయి, కొంటారా? ఎవరు కొనరు. 1,00,000 కాదండి బాబు, 10,000 పెట్టుకున్నారు. ఇంకా 10,000 కాదు, 100 రూపాయలు కొన్నాడు. ఎందుకంటే చచ్చిపోయిన మానవుని దేహానికి డబ్బులు ఇచ్చేవాడు కొన్నాడు. అయితే ఒక ఎద్దు అనుకుందాం. ఎద్దు చచ్చిపోతే చెప్పండి అమ్మ, ఎద్దు చచ్చిపోతే చర్మాన్ని కొంటారా కొనరా? ఏమ్మా కొంటారా కొనరా? అరే నేను చూశాను చాలాసార్లు. పల్లెటూళ్ళకి వెళ్తే ఎద్దు బతికినా దాని మాంసం అమ్ముతారు. సరే, చచ్చిపోతే ఎద్దు చర్మాన్ని కొంటారు, ఎద్దు కొమ్ములను కొంటారు, ఎద్దు ఎముకలు కొంటారు, యూరియా ఫాస్ఫేట్. చచ్చిపోయిన ఎద్దుకు విలువ ఉంది, కానీ చచ్చిపోయిన ఈ 2 లక్షల అధికారికి విలువ లేదు. డబ్బులు ఇచ్చి కొనటానికి ఎవడు ముందుకు రాని యొక్క శరీరం పేరే పనికిమాల శరీరం. డబ్బులు ఇచ్చి కొనటానికి ఎవడు ముందుకు రాడు, దాని పేరే దీన శరీరం. మోస్ట్ యూజ్లెస్ బాడీ, మోస్ట్ అన్వాంటెడ్ బాడీ, మోస్ట్ అంటే నోబడి కమ్స్ ఫార్వర్డ్ టు పే ఎనీ ప్రైస్ ఫర్ దట్. డబ్బులు ఇచ్చి కొనటానికి ఎవడు ముందుకు రాని శరీరం పేరేంటి? దీన శరీరం. సో మన శరీరం పేరేంటి? దీన. ఇటువంటి దీన శరీరాన్ని ప్రభువు అన్నాడు, చెప్పండి ఎలా మారుస్తాను అన్నాడు? తన మహిమ గల శరీరానికి సమానముగా. అంటే మన పరలోకానికి వెళ్తే, అంటే ఎవరు వెళ్తారు? మళ్ళా రక్షణ పొందిన వారు. కండిషన్స్. రక్షణ పొందిన వారు పరలోకానికి వెళితే మన అందరి దేహాలు చెప్పండి అమ్మ
ఎవరి శరీరం వల్ల ఉంటాయి చెప్పండి ఇప్పుడు? వింటున్నారా? పరలోకానికి వెళితే రక్షణ పొందిన బిడ్డలు మన శరీరాలన్నీ పరలోకంలో చెప్పండి. ఎవరి ఎవరి శరీరం వల్ల మార్చబడతాయి చెప్పండి? యేసు ప్రభు శరీరం వల్లే మార్చబడతాయి. అంటే పరలోకములో కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఉండరండి బాబు. ఇప్పుడు ఈ పాపం ఉంది, కొంచెం కాళ్ళు కష్టంగా ఉన్నాయి. పరలోకంలో కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఉండరండి. మనం అందరం చెప్పండి ఎలా మార్చబడతాం? వింటున్నారండి? మన దీన శరీరాన్ని దేవుడు చెప్పండి ఎలా మారుస్తాను అన్నాడు? తన మహిమ గల శరీరానికి సమానం. అంటే మన శరీరాలన్నీ యేసు ప్రభు శరీరానికి జిరాక్స్ అయిపోతాం. అక్క మళ్ళా చదవమాట కొంచెం వినండి. ఆ, శక్తిని బట్టి మన దీన శరీరం ఏమైందంట? తన మహిమ గల శరీరానికి సమానం, జిరాక్స్ అన్నమాట. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యంలో మనం అందరం చెప్పండి అమ్మా, ఎవరిని పోలి ఉంటాం చెప్పండి? ఎవరిని పోలి ఉంటామండి? అందరికి అర్థమవుతుందా నాయన? తెల్ల చున్నీ వేసుకున్న అమ్మాయి అర్థమవుతుందా కదా? మన దీన శరీరాన్ని తన మహిమల శరీరానికి సమానం. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. లాజరు ఉన్నాడు, బైబిల్లో ఉన్నాడా? లాజరు ఉన్నారా? లాజరుకి ఏమున్నాయి? కురుపులు ఉన్నాయి, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, అంటే రక్తము చీము గారుతుంది. సరే, పేదవాడు దరిద్రుడు కింద పడి రొట్టె ముక్కలు తింటున్నాడు. చనిపోయిన వెంటనే లాజరు చెప్పండి అమ్మా ఎక్కడికి కొనిపోబడ్డాడండి? ఎక్కడికి? సరే, ఎవరి రొమ్మున అనుకున్నాడు? అబ్రహాం రొమ్మున. సరే, ఇప్పుడు లాజరు వెళ్ళి అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. కురుపులు ఉన్నాయా? కుక్కలు వచ్చాయా? రొట్టె ముక్కలు పడుతున్నాయా? ఇప్పుడు లాజరు శరీరం చెప్పండి ఎవరి శరీరం వల్ల మార్చబడింది? అబ్రహాము యొక్క శరీరం వల్ల మార్చబడింది. వింటున్నారా? వింటున్నారా తమ్ముళ్ళు? కాబట్టి అబ్రహాము శరీరం ఎంత మహిమకరంగా ఉందో, లాజరు యొక్క దేహము కూడా అబ్రహాము యొక్క రొమ్మున అలా ఆనుకొనబడింది, అలా మార్చబడింది. సో ఈ మట్టి దేహము ఒకరోజు రాబోతుంది, ప్రభు యొక్క దేహానికి సమానముగా జిరాక్స్ మాత్రం అయిపోతాం. అందుకనే ప్రభు అన్నాడు, అరే బాబు, నా రాజ్యానికి పిలుస్తున్నాను, రెండవది నా మహిమకు పిలుస్తున్నాను. అవునా? కానీ మానవుడు ఎంత బుద్ధిహీనుడు అంటే ఈ మహిమను కోల్పోతున్నాడు. అది పాయింట్. రోమా పత్రిక చదవండి 3:23, మన అందరు తెలిసిన వాక్యమే. రోమా 3:23 చదవండి. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి. చూసారా ఏంటమ్మా పొందలేకపోయింది? అక్క వింటున్నారా? అర్థమవుతుందమ్మా? నేను అర్థం కాని చదువు అర్థమంటే ఇప్పుడు నేను చదవండి, మళ్ళీ బాయి చదవండి. ఎవరు బాయి చదవటం లేదయ్యా, తెలుగు మర్చిపోయినారా తమ్ముళ్ళు? దేవుని వాక్యం చదవండి నాయన. రోజు రోజు 2 ముద్దలు అన్నం తగ్గించుకోండి కదా. ఏకభుక్త మహాయోగి, ద్విభుక్త మహాభోగి, త్రిభుక్త మహారోగి. నేను పంతులు గారిని కాబట్టి ఇలా చెబుతుంటా. ఏకభుక్త మహాయోగి. భుక్తం అంటే ఏంటి? భుక్తి అంటే తినేవాడు, రోజుకు ఒక్కసారి తినేవాడు యోగి. యోగి అంటే చక్కగా సన్నగా మొక్కజొన్న కండె మాదిరి చక్కగా సన్నగా, కండె కాదు మొక్కజొన్న కంకి పిలక మాదిరి చక్కగా సన్నగా ఆరోగ్యంగా ఉంటాడు, బీపీలు షుగర్లు రావు. ఏకభుక్త మహాయోగి. ద్విభుక్తం అంటే ఏంటి? 2 సార్లు తినేవాడు భోగి. ఏకభుక్తం యోగి, ద్విభుక్తం యోగి. భోగి అంటే హుషారు, యాక్టివ్, చలాకీగా ఉంటాడు. త్రిభుక్తం అంటే ఏంటి? 3 ఇప్పుడు తినేవాడు, ఎంత ప్లేట్లు పెట్టి తినేస్తాడు. 16 ఇడ్లీలు, 4 దోశలు, 10 కాఫీలు. అలాంటి వాడు మహా ఏం చెప్పండి? రోగి అంట. ఏకభుక్త మహాయోగి, ద్విభుక్త మహాభోగి, త్రిభుక్త మహా రోగి, ఇంకా చతుర్భుక్తం డబల్ రోగి అన్నమాట. అర్థమైందా? కొంచెం అన్నం తగ్గించుకొని తినండి, బైబిల్ చదవండి తమ్ముళ్ళు. నాకు జాలి, ఎందుకంటే నేను పంతులు గారిని కాబట్టి నా శిష్యులు టాప్ లెవెల్ ఆఫీసర్స్, కొందరు ఆటో కూడా తోలే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే నా హృదయం తరుక్కుపోతే వీడా నా శిష్యుడని. అర్థమైందా? సో మీరు అందరూ పరలోకంలో ఉండాలని ఆశ. సరే, ఇప్పుడు ఏమన్నాడు ప్రభు చెప్పండి, ఏం చెప్పుకున్నాం చెప్పండి?
దేవుని యొక్క మహిమను కోల్పోతున్నాడు. ఏంటి మహిమ? మహిమ శరీరం, మహిమ సింహాసనం, వాడబారని మహిమ కిరీటం. దేవుడు మహిమగల దేవుడు, మహిమరాజు, మహిమతో వస్తాడు, మహిమగల సింహాసనం మీద కూర్చుంటాడు. మనం అందరము ఆయనతో పాటు మహిమలో ఉండాలని, ఆయన మహిమను చూడాలని, మహిమను అనుభవించాలని, ఆయనతో పాటు మహిమగల సింహాసనం మీద కూర్చోవాలని, మన తల మీద మహిమగల కిరీటం. చదవండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం చదవండి, 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం కిరీటం అంటాక? అంత మహిమే. ప్రభు మనకి దేహం పేరేంటి? మహిమ దేహం ఇస్తాడు. ఇంకొక చిన్న మాట, ప్రకటన గ్రంథం చదవండి అన్న 3:21. ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి నా తండ్రితో కూడా కూర్చుండిన ప్రకారం జయించువానిని నాతో కూడా. యేసు ప్రభు వచ్చి కూర్చొని సింహాసనం కూర్చుంటాడు. ఆయన కూర్చున్న సింహాసనం పేరేం చెప్పండి? మహిమగల సింహాసనం. చూసా మత్తయి సువార్త 25:37. మనుష్య కుమారుడు మహిమతో వచ్చి ఆయన కూర్చోబోయే సింహాసనం పేరేంటి? మహిమగల సింహాసనం. ఈ మట్టి మానవుని అన్నాడు, నేను జయించిన తండ్రితో కూడా ఆయన యొక్క కుర్చీ దగ్గర కూర్చున్నట్టు, సింహాసనం మీద కూర్చున్నట్టు జయించువానిని నాతో కూడా ఏమన్నాడు? నా సింహాసనం నందు కూర్చుని పెట్టుకుంటా. అంటే మనం అందరం పరలోకంలో చెప్పండి, ఎవరి ప్రక్కన కూర్చుంటాం? ప్రభు పక్కన. ఆ సింహాసనం పేరేంటి? ప్రభువు కూర్చున్న సింహాసనం మీద ఆయన ప్రక్కన కూర్చుంటాం. మహిమగల దేవుడు మహిమతో వస్తాడు, మహిమగల సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ మట్టి మానవుని, ఈ దీన శరీరమన ఈ మనిషిని మహిమ శరీరముగా మార్చి మహిమగల సింహాసనం మీద ఆయన ప్రక్కలో కూర్చునబెట్టుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎవరును సమీపింపరాని తేజస్సుతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ మట్టి మానవుని ఆయన కూర్చున్నటువంటి మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలని ఆశపడి పిలుస్తున్నాడు. కానీ ప్రభు బైబిల్ వాక్యం, అందరూ పాపము చేసి చెప్పండి ఏమి పొందలేకపోతున్నారు? ఈ మహిమను కదా, ఈ మహిమను. నాకు తెలిసిన ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు అంటే పెద్దవాడు అయిపోయాడు ఆ మనిషి. పాపం కాలేజ్ ఎదురుగా చెరుకు రసం షాప్ పెట్టుకున్నాడు. నిమ్మకాయ సోడా, వాము సోడా అమ్ముతా ఉంటాడు. పాపం ఏంట్రా ఇలా ఉన్నావంటే, వాడి క్లాస్మేట్లు బీటెక్ పాస్ అయ్యి ఎంటెక్ పాస్ అయ్యి అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తా ఉంటే, వీడు బీటెక్ డిస్కంటిన్యూ చేసి బీటెక్ పాస్ కాకుండా అల్లరి చిల్లరగా చేరి ఈరోజు అదే కాలేజ్ ఎదురుగా చెరుకు రసం షాప్ పెట్టుకున్నాడు. వాని ఫ్రెండ్స్ ఏమో అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయి నెలకు 70-80 లక్షల రూపాయలు తీసుకుంటే, వీడేం చెప్పండి, రాత్రింబగలు తిప్పి గ్లాసులు కడిగి అలసిపోతున్నాడు. ఇప్పుడు వీడు ఏం కోల్పోయాడు? వాడు కష్టపడి చదువుకుంటే ఒక లెక్చరర్ అయి ఉండేవాడు, ఒక లెక్చరర్ని పెళ్లి చేసుకునేవాడు, మంచి కారు కొనేవాడు, బ్రహ్మాండంగా వచ్చేవాడు. బయటకు వస్తే 100 మంది నమస్తే సార్ అని చెప్పేవాళ్ళు. మానవుడు పాపము చేసి చెప్పండి ఏం కోల్పోతున్నాడంట? దేవుడు అనుగ్రహించు మహిమను. అందుకనే ప్రేమగల ప్రభువు మన మూలవాక్యం ఏంటి? తన రాజ్యానికి పిలుస్తున్నాడు, తన మహిమకు పిలుస్తున్నాడు. మన ఆశ ఎలా ఉండాలంటే, ప్రభువా ఈ రాజ్యము శాశ్వతం కాదు, ఇది సైతాను రాజ్యం, పాపరాజ్యం. ఈ రాజ్యములో నేను ఉండాలని కోరుకోవటం లేదు. నన్ను కనికరించి ఆ శిలువ మీద దొంగడిగినట్టు నీ రాజ్యములో నన్ను చేర్చుకో ప్రభువా. రెండవది, ప్రభువా నేను దీనుణ్ణి, దరిద్రుని, దిక్కుమాలిన వాణ్ణి, నీ గొప్ప మహిమకు నేను చూడటానికి కూడా ఎగుడను కాను. అయితే ఆ మహిమను నాకు ఇవ్వాలని కోరుకుంటున్నావు. ఆ మహిమలో ఉండాలని నాకు ఆశ కలిగి ప్రభువా అలా నన్ను నడిపించు అంటే తప్పకుండా రాజ్యానికి తీసుకెళ్తాడు, మహిమగా తీసుకెళ్తాడు. కండిషన్,
రాజ్యానికి పిలిచిన దేవుడు, మహిమకు పిలిచిన దేవుడు ఏమన్నాడు? తగినట్టుగా నీవు నేను నడుచుకోవాలి. నిన్న మొన్న చాలా నేర్చుకున్నాం. దాదాపు ఒక 7-8 గంటలు నేర్చుకున్నాం. పిల్లలు చాలామంది రాలా కదా, కొంచెం రావటం మంచిది. మహిమకు పిలుస్తున్నాడు, రాజ్యానికి పిలుస్తున్నాడు. ఒక మాట చదువుకుందామండి. యోహాను సువార్తలో నేను కొన్ని నిమిషాలు, మీరేం పరిగెత్తాలో నాకు తెలిసి వెళ్ళారని చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం ఒక చక్కటి మాట ఉంది. ఆయన చదవండి దయచేసి. 6వ అధ్యాయము 66 చదువమ్మా. 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడును. కొంతమంది ప్రభుతో కలిసి వెంబడిస్తున్నారు. తర్వాత ఏమైనా చెప్పండి, కొంతమంది వదిలిపెట్టండి. అప్పటి నుండి ఆయన శిష్యులను అనేకులు వెనుక తీసి మరి అన్నడును ఆయనను. అంటే ప్రభు మేము నడవలేమి నీతో, ప్రభు ఏమో నాతో రమ్మని గురుస్తున్నాడు. కొంతమంది శిష్యులు అంట ఏమన్నారు? ఆయనను విడిచిపెట్టి ఎన్నడును మరలా ఆయనను వెంబడించలేదు. 7వ చదువు యోహాను సువార్త 7వ అధ్యాయం 53 చదవండి. 7:53. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. నెక్స్ట్ ఒక 8:1. ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారంట. అంటే ఏంటి? ప్రభు దగ్గరకు వచ్చారు, మాటలు విన్నారు, రొట్టెలు చేపలు తిన్నారు, తృప్తి పొందారు. ఏమని చెప్పండి? ఎవరి ఇంటికి వారు వెళ్ళి. అంటే ఏంటి? ప్రభువును వదిలిపెట్టి నేను అక్కడక్కడ 1-2 ఫ్యాన్ చేసుకోలేము. అశు మధ్యాహ్నం ఒకటి అక్కడ ఒకటేయండి, కొంచెం చెమటలు పడుతూ ఉన్నాయి. ఒకటే శబ్దం కాకుండా వేసుకుని బాగుండేది. క్షమించాలక్క మీరందరూ. ఇక్కడ ఒకటే నాన్న వాళ్ళకు కూడా వేయండి ఒకసారి. చర్చ్ ఎలా ఉండాలంటే వాక్యం వినేటట్టు ప్రశాంతంగా ఉండాలి. ఒక పిండి మన మాదిరి శబ్దాలు రాకూడదు మందిరంలో. అంటే మా కాలేజీ అట్లా చెప్పి అలవాటు అయిపోయింది. మా ఇంట్లో కూడా కేకలు వేస్తే అసలు కేకలు వినపడు, స్పూన్ కూడా కింద పడద్దు. అలా వీ మెయింటైన్ ద టైం. ప్రశాంతంగా కామ్గా ఇంటి చుట్టూ చెట్లు, చిన్న చిన్న పూల చెట్లు, దానిమ్మ చెట్లు, ఆ చెట్లు ఉన్నాయి. పక్షులు వచ్చి వినడానికి చాలా ఆనందం. పక్షులు రావటం, కాయలు తింటాం, నీళ్లు తాగటం కదా, చల్లటి గాలి. అలా ఉండాలి మందిరం. అప్పుడు క్లాసులో పిల్లలు ఎలా ఉంటారంటే ఇంకా విందాం అలాంటట్టు ఉండాలి చర్చిలో అట్మాస్ఫియర్. అర్థమైందమ్మా? మీరు చర్చికి వస్తే ఎవరైనా మంచి రోజు స్ప్రే చల్లవచ్చు, మంచి సువాసన వచ్చేటట్టు కదా. ఎవరు చల్లటంలా ఇక్కడ అసలు. ఏనైనా బాత్రూమ్ తెచ్చి ఫినాయిల్ కొట్టవచ్చు. మా మందిరం మీద ప్రేమించాలి. నేను కర్నూలు అలా చేపిస్తే పిల్లలు స్ప్రే తెచ్చి కొట్టేస్తే చల్లటి సెంటు అత్తరు వాసన కదా. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వస్తూ ఉంటాం, శుభ్రంగా కూర్చోవాలని. సో ఇప్పుడు చూడండి, యేసు అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయేది. యేసు ఒక్కడే ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి. అంటే వీళ్ళందరూ వచ్చారు, వాక్యం విన్నారు, రొట్టెలు చేపలు తిన్నారు, ప్రభువును వదిలిపెట్టి ఎవరి ఇంటికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు. ఎంత దారుణం కదా. ఆయన ఒక్కడు కొండకి వెళ్ళాడంట. కనీసం ఒక్కడనే పిలవచ్చు కదా, ప్రభు మా ఇంటికి రా. నువ్వు రాత్రంతా ఒలివి కొండ మీద, కొండ అంటే అడవి, క్రూర జంతువులు ఉండొచ్చు, చలికి వర్షానికి ఎండకు ఎలా ఉంటామని ఒక్కడన ఇంటికి పిలవలేదంట. యేసు ఒక్కడే ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, ఒలివ కొండకి వెళ్ళాడు కదా. వింటున్నారు నాయన? అంటే యేసు ప్రభు పట్ల అంటే అర్థం ఏంటంటే ప్రభువును వెంబడించకుండా వెనక్కి వెళ్ళిపోయారు. రాజ్యానికి పిలుస్తున్నాడు, తన మహిమకు పిలుస్తున్నాడు. మనము ఎలాంటి వారం ఉండాలి? ప్రభువా, నేను నీ రాజ్యానికి వస్తాను, నేను నీ మహిమతో వస్తాను, నీ మహిమకు వస్తాను. ఆశ కలిగి ఉంటే దేవుడు రాజ్యానికి నడిపిస్తాడు, మహిమకు నడిపిస్తాడు. సో ఎలా నడుచుకోవాలి రండి, త్వరగా నేను చెప్పి ముగిస్తాను. అర్థమవుతుంది నాయన? మనలందరినీ ప్రభు చెప్పండి దేనికి పిలుస్తున్నాడు? తన రాజ్యాన్ని. రెండవది తన మహిమకు. మళ్ళీ చదవండి ఆయన. 1 దశలోని పత్రిక 2:11 మళ్ళీ చదువు నాయన. చదువు మా సిస్టర్ గారు. తన రాజ్యమునకును రైట్,
తన రాజ్యానికి పిలుస్తున్నాడు, తన యొక్క మహిమకు పిలుస్తున్నాడు. ఆయన రాజ్యానికి పిలిచే దేవుడు, మహిమకు పిలిచే దేవుడు. మనమందరం దానికి తగినట్టుగా నడుచుకోవాలి, తగినట్టుగా నడుచుకోవాలి కదా. క్లాసులో నువ్వు పాఠం చెప్తున్నావు, క్లాస్ రూమ్ శుభ్రంగా ఉంది, నువ్వు ఒక పిల్లవాడు మురికిగా వస్తే, కాళ్ళకు బురద దుక్కొస్తే, అరే కడుక్కొని రారా అంటాం, శుభ్రంగా రారా అంటాం. లేదా మీ ఇంటికి ఎవరైనా బంధువు వస్తే, స్నేహితుడే బంధువు కావచ్చు, మనకు చక్కటి భోజనం సిద్ధం చేశావు, నేరుగా తీసుకెళ్ళి బల్ల మీద కూర్చోబెట్టావు, అరే చేతులు కడుక్కోరా, కాళ్ళు కడుక్కోరా, ముఖం కడుక్కోరా. అంతేనా? నా ఫ్రెండు కావచ్చు, కూర అన్నం నీకోసం పెట్టాను, కానీ చేతులు మురికి, ముఖమంతా మురికి, కాళ్ళంతా బురద, పెంట దొక్కొచ్చావు, కడుక్కొని రమ్మంటాం మనం. మన ఇంటిలోనికి రమ్మంటేనే కండిషన్స్ పెడతా ఉంటే మనం, అంతేనా? తప్పదు, పెట్టాలి ఖచ్చితంగా, గ్యారెంటీ. అర్థమైందా? కండిషన్స్ పెట్టాలి. అలాంటప్పుడు ఇంకా దేవుడికి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? ఇవి ప్రేమ గల కండిషన్స్. మారు మనసు పొందితే పరలోకానికి వెళ్తాం. బట్ మారు మనసు పొందిన మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, అర్థమైందమ్మా, కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా. నువ్వు ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతున్నావు, ఇంజనీరింగ్ కావాలంటే ఎంసెట్ రాయాలి. రాయటం కాదు, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ర్యాంకు తెచ్చుకోవాలి, అప్పుడే నీకు ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. రక్షించబడ్డాం, రక్షణ పొందిన మనం ఆయన రాజ్యములో ఉండాలి, మహిమలో ఉండాలి. మహిమగల సింహాసనం ప్రభుతో రాజ్యం వెళ్తామనింది బైబిల్లో. ఆయన రాజు, ఆయనకు మహిమ ఉంది, ఆ మహిమ మనకి ఇస్తాడు, కిరీటం పెడతాడు. మనం అందరం ప్రభుతో కలిసి రాజ్యం వెళ్ళాలని ఉంది, రాజ్యం వెళ్తాం. సో రాజుగారి కొడుకుగా, రాజుగారి బిడ్డగా మనం ఈ లోకంలో తగినట్లుగా చెప్పండి నడుచుకోవాలి. అంతేనా? మనం అందరం రాజుగారి కొడుకులం కదమ్మా, కదా, రాజుగారి కొడుకులం. నేను అనుకోకుండా చెప్పాను దేవుని మాటలు. మన పరలోకపు తండ్రి రాజుగారి కొడుకులం, మన రాజు ఆయన కదండి. మనం అందరం మాలోలో మాదిగోళం కాదండి బాబు, ఆ పదాలు మర్చిపోవాలా. మన అందరం పరలోకపు తండ్రి కుమారులం కదా. పరలోకమందున మా తండ్రి. ఎంత దారుణం అంటే ఈ దినాల్లో నేను కొన్ని స్థలాలకు వెళ్తాను, ఇండియా అంతా తిరుగుతుంటాయి కదా. ఈ కప్పులు మాలోల కప్పులు, ఈ కప్పులు మాదిగోల కప్పులు ఒకప్పుడు ఉండేది పాతకాలంలో. హోటల్కి వెళ్తే అంటరాని వారని కప్పులు వెనుక పెట్టేవారు. ఇప్పుడు ఆ రోగం మన మందిరాలకు వస్తూ ఉంది. మాలోల సేవకుడు, మాదిగోల సేవకుడు, మాలోల సంఘం, మాదిగోల సంఘం. బుద్ధిహీనులు. పరలోకంలో మాదిగోల పరలోకం లేదు, మాలోల పరలోకం లేదు. ఉందాం ఎక్కడైనా? ఏక పట్టణస్థలం, ఒక్కసారి పోతాం కానీ పైకి వీళ్ళు తర్వాత వాళ్ళని లేదు. అందుకే నేను చెప్పాను, విశ్వాసం ఉంచిన వాడు లోకములో ప్రత్యేకంగా ఉండాలి కానీ వీళ్ళకు ప్రత్యేకం కాదు. పాపులతో, దుష్టులతో, అలాంటి వారికి దూరంగా ఉండాలి. మనమందరం ఒక కుటుంబీకులం. సరే, రాజ్యానికి పిలిచిన దేవుడు, మహిమగా పిలిచిన దేవుడు ఎలా నడుచుకోవాలి? నంబర్ 1 చదువుకుందామనండి. నిన్న చెప్పాను, మొదటిది విశ్వాసం ఉంచిన వ్యక్తులుగా మనము నడుచుకోవాలి, విశ్వాస సంబంధుల వలె నడుచుకోవాలి. రెండవది వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మూడవది రాత్రి ప్రేమ కలిగి నడుచుకోవాలి. చెప్పని సమయం ఊరికి చెప్తున్నాను. పరలోక రాజ్యములో మహిమలో మనం ఉండాలంటే ఎలా నడుచుకోవాలి? విశ్వాసం ఉంచిన విశ్వాసులుగా నడుచుకోవాలి. చాలా నేర్చుకున్నాం. రెండవది వెలుగును పొందిన బిడ్డలుగా వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మూడవది ప్రేమ కలిగి నడుచుకోవాలి. నాలుగవది చెప్పిన ముగిస్తా రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఇదంతా మీకు అర్థం కావాలని నా ఆశ, నా భారం. ఆయన రాజ్యం ఉంది, ఆయనకు మహిమ ఉంది. రాజ్యములో ఉండాలి, మహిమలో ఉండాలంటే రక్షించబడాలి. మారు మనసు పొందిన మన నడక ఎలా ఉండాలి? రక్షించబడడం సంతోషం, బాప్తీసం తీసుకోవడం సంతోషం, కానీ రక్షణ పొందిన బాప్తీసం పొందిన పరలోక యాత్ర ముగిసే లోపల, లేదా ఈ లోక యాత్ర ముగిసి పరలోకంలో ప్రవేశించాలంటే మన నడకలో తగినట్లుగా ఉండాలి. వింటున్నారమ్మా? మన నడక చెప్పండి, తగినట్టుగా ఉండాలి. మన నడక తగినట్టుగా ఉండాలి.
కదా. ఎలా నడుచుకోవాలి? మొదటిది విశ్వాసం ఉంచిన వ్యక్తులంగా నడుచుకోవాలి, చాలా చెప్పుకున్నాం. రెండవది వెలుగును పొందిన వ్యక్తులంగా నడుచుకోవాలి. మూడవది ప్రభు ప్రేమను పొందిన వ్యక్తులంగా మన బ్రతుకులో ప్రేమ కలిగి నడుచుకోవాలి. నాలుగవది ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 15-16 కలిసి ఉన్నాయి, అందరం చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. నాలుగవది జ్ఞానుల వలె నడుచుకోనుడి, జ్ఞానం కలిగి నడుచుకోనుడి. మొదటిది విశ్వాసం ఉంచిన విశ్వాసులుగా నడుచుకోవాలి. రెండవది వెలుగును పొందిన వ్యక్తులంగా వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మూడవది ప్రేమ కలిగి నడుచుకోవాలి. నాలుగవది ఏం చెప్పండి? జ్ఞానుల వలె. కొన్ని నిమిషాలు అర్థమైతే వింటున్నారమ్మా? పరలోక రాజ్యం ఊరికే రాదండి బాబు. అంటే ఒకటి రక్షించబడితే పరలోకానికి వెళ్తావు, డౌట్ లేదు. కానీ పరలోకంలో కొన్ని అంతస్తులు ఉన్నాయి. కొంతమంది సూర్యుని వల్ల ప్రకాశిస్తారు, నక్షత్రముల వల్ల ప్రకాశిస్తారు. కొంతమంది ప్రభుతో కలిసి వాకింగ్ వెళ్తారంట. పరలోక రాజ్యంలో 7 అంతస్తులు ఉన్నాయి. ఆయనతో కలిసి సంచరిస్తారు, ఆయన ముఖదర్శనం చేస్తారు, ప్రభువుతో కలిసి గొర్రెపిల్ల కీర్తన పాడతారు. అర్థమైందండి? బైబిల్లో పరలోక రాజ్యంలో ఇప్పుడు భక్సి గారు ఉన్నారు, కొన్ని వేల సంఘాలు కట్టాడు, ఎంతోమంది మారుమనసు పొందారు. పరలోకంలో ఆయన స్థానం వేరు. బిల్లికిరహం గారు ఆయన స్థానం వేరు, సాధు సుందర్ సింగ్ ఆయన స్థానం వేరు. అలాగే మన స్థానం మనదాన్ని బట్టి కదండి. కాబట్టి పరలోక రాజ్యంలో మనం ఉండాలని, స్థానాన్ని పొందాలని కోరుకుంటున్నాడు. ఎలా అన్నాడు? జ్ఞానుల వలె నడుచుకున్నది. జ్ఞానుల వలె పరలోక రాజ్యములో ప్రవేశించి తన మహిమను రాజ్యములో పొందాలంటే జ్ఞానుల వలె. చిన్న ప్రశ్న, ఎవరండి జ్ఞాని అంటే? జ్ఞాని అంటే ఎవడు? బీటెకులు ఎంటెకులు చదివినవాడు ఈ లోక జ్ఞానం ఉంది, నో డౌట్. అర్థమైందండి? బీటెకులు ఎంటెకులు నేను ఎప్పుడు చెప్పాలి, నా డిగ్రీలు మీకు ఎవరికి చెప్తే కూడా అర్థం కాదు, అవసరం లేదు. దేవుడు చిన్న జ్ఞానం ఇచ్చాడు. నేను కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్, ప్రిన్సిపాల్ పోస్ట్ ఇస్తామంటే నేను ప్రయాణం చేయాలి వద్దని చెప్పాను. మా కాలేజీ మొత్తం శుక్ర శని ఆది సారు ఉన్నాడు, పరిచయకి వెళ్ళాలి ఇండియా మొత్తం. సోమవారం పొద్దున ఖచ్చితంగా వస్తా. నా సంతకాల కోసం, నా లెటర్స్ కోసం కనీసం 100 మంది రెడీగా ఉంటారు. మా అటెండర్ ఫోన్ చేస్తాడు, క్లర్క్ సార్ అంటే, అరే టైప్ చేయించి నా ముద్ర కూడా పెట్టు, సంతకం పెడతానంటారు వచ్చి. వాళ్ళంటే సార్ మీరు సంతకం చేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మీరు సంతకం చేస్తే మాకు సెలెక్ట్ అవుతాం. అది దేవుడు వర్క్ ఇచ్చిన విశ్వాసం. అర్థమైందా? కొందరు అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు, సార్ ఇవాళ బర్త్డే సార్ మీరు ప్రార్థన చేయ, సాయిబులు కోమిటోలు అమ్మాయిలు అందరు. అర్థమైందండి? ప్రభు కృపను బట్టి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నిన్ను నన్ను హెచ్చించేవాడు. సో జ్ఞానం గలవాడంటే వాడు బీటెకులు ఎంటెకులు ఉన్నవాడు కాదు. జ్ఞానం గలవాడు ఎవడంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినవాడు జ్ఞానం గలవాడు. ఈ లోకం, బైబిల్ ఈ లోక జ్ఞానం దేవునికి ఏం చెప్పండి? వెర్రితనం. ఈ లోకంలో ఉద్యోగాలు రావాలి, బీటెకులు ఎంటెకులు చేయాలి తమ్ముడా, ఫస్ట్ క్లాసులు డిస్టింక్షన్. నేను చదివేటప్పుడు ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ మార్క్ నాకు తప్ప ఎవరికి రాదు, నాకు గుర్తే ఉంది. అసలు నేను ఎగ్జామ్ రాశానంటే ప్రభు మహిమార్థమై ఫస్ట్ మార్క్ నాకు తప్ప ఇంకెవరికి రాదు. దేవుడిచ్చిన జ్ఞానం. అలాగా దేవుడు ఈ జ్ఞానం అవసరమే, కానీ పరలోకానికి వెళ్ళాలంటే ఈ జ్ఞానం సరిపోదు. మనకేం జ్ఞానం చెప్పండి? పరలోక జ్ఞానం. చదువుకుందానండి. ఎవడు జ్ఞానం గలవాడు? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే. చదవండి దయచేసి. కొలసి పత్రిక 2:3 చదువునైనా. కొలసి 2:3. ఏంటక్క మళ్ళా చదవక? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరికాడు చెప్పండి అమ్మా? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరికాడు ఉన్నాయి? అంటే ఎవరైతే యేసు ప్రభును చూస్తారో, చూడటం అంటే కళ్ళు పెట్టి చూడటం కాదు, ఎవరైతే యేసు ప్రభును చూచి ఆయనలో విశ్వాసం ఉంచుకుంటారో అలాంటి వాడు నిజమైన జ్ఞాని. జ్ఞానులు వచ్చారు, తూర్పు దేశ జ్ఞానులు. 2 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చి చెప్పండి, వాళ్ళు బెత్లెహేముకి వెళ్ళారు. చెప్పండి అమ్మా, ఎవరిని చూశారండి?
ఇంటిలో ఉన్న యేసు ప్రభుని చూశారు. అంతేనా? చూసి ఏం చేశారు? సాగిల పడ్డారు. ఏం విప్పినారు? పెట్టెలు విప్పినారు. ఏం అర్పించారు? బంగారు సాంబ్రాణి వాళ్ళు జ్ఞానులు. అంటే ప్రభువును చూసిన వాడే జ్ఞాని. అర్థమైంది నాయన? ప్రభువును చూసిన వాడే జ్ఞాని. అప్పుడప్పుడు నేను అనుకుంటాను, నేను ప్రభువును చూడకపోతే నా బ్రతికి ఎలా ఉండేదో. అంతేనా? ప్రభువును చూచిన వాడే, విద్య ఉన్నా విద్య లేకున్నా ప్రభువును చూచిన వాడంటే రక్షణ పొందిన వాడే నిజమైన జ్ఞానం గలవాడు. సరే, నువ్వు ప్రభువును చూచావు, రక్షించబడ్డావు. ఈ జ్ఞానము గలవాడు ఎలా నడుచుకోవాలి? కారణం ఏంటి? తన రాజ్యానికి వెళ్ళాలి, తన మహిమకి వెళ్ళాలి. నంబర్ 1, ప్రభువును చూచిన వారమై ఉండాలి. ప్రభువును చూచిన వాడే జ్ఞాని. ప్రభువును చూసిన వాడే కళ్ళు గలవాడు. ప్రభువును చూడకపోతే గుడ్డివాడే ఆత్మీయంగా. అంతేనా? సో ప్రభువును చూసిన మనం జ్ఞానం గలవారం అయితే ఎలా నడుచుకోవాలి? రండి త్వరగా. అర్థమవుతుంది నాయన? ప్రభువును చూడాలి. ప్రభువును చూస్తే జ్ఞానం గలవాడు. అర్థమైందండి? ఎలా నడుచుకోవాలి? రండి. నంబర్ 1 సామెతల గ్రంథం 10:1. సామెతల గ్రంథం 10:1. ఏనన్నా మళ్ళీ చదువునైనా? జ్ఞానము గల కుమారుడు తల్లిని తండ్రిని సంతోషం. చాలు. జ్ఞానము గలవాడు అంటే ఎవరైతే యేసు ప్రభువును చూస్తాడో జ్ఞానం గలవాడు. ఏమి రాయబడింది? జ్ఞానము గలవాడు తన తల్లిని తండ్రిని ఏం చేయాలా? అక్క అందరు వింటున్నారు నాయన? జ్ఞానము గలవాడు. అక్క తిరగపోయినా పర్లేదు, అక్క కొంచెం వినండి, పర్లేదు, ఏం భయపడదు. జ్ఞానము గలవాడు తన తల్లిని తండ్రిని సంతోషపరచును. నెక్స్ట్ లైన్, బుద్ధి లేనివాడు తన తల్లికి తండ్రికి దుఃఖము కలిగించను. అంటే యేసు ప్రభువును చూచితే మనం జ్ఞానం గలవాడు. జ్ఞానము గలవాడు ఏం చేయాలి తెలుసా? ప్రభువునకు దుఃఖము కలిగించే పనులు ఎప్పుడూ చేయకూడదు. అది అంశం. మనకే తెలుసు కదా బాబు, నువ్వు ఏదైనా చెడ్డ పని చేస్తే మీ అమ్మ అంటుంది, అరే ఎందుకు చేసావురా ఈ పని కదా. మీ నాన్న అంటాడు, ఎందుకు చేసావురా. ఈ దినాల్లో మన ఇళ్ళలో చూసారా, జండు బామ్ ఖచ్చితంగా ఉంటాయి, సీసాలు శాస్త్రి బామ్ ఉంటాయి. ఇంకా ఎందుకు? తలపోటు. ఎవరి ద్వారా? మాట వినని పిల్లల ద్వారా. అంతేనా? మన ఇంటికే మాట వెనుక తలపోటు ఎక్కువై జండు బామ్ సీసాలు అయిపోతుంటే పరలోకపు తండ్రి మనం చేసే దుర్మార్గమైన పనులు చూసి ఎంత బాధపడతాడు. వీడా నా కుమారుడు, ఈమె నా కుమార్తె. సో జ్ఞానం గల కుమారుడు చెప్పండి, ఎవరిని సంతోషపరచాలి? తండ్రిని. యేసు ప్రభు జీవితంలో అన్నాడు, నేను నన్ను పంపిన తండ్రికి ఇష్టమైన పని చేస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం చదవండి దయచేసి. 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యం ఎప్పుడు చేస్తాను. వింటున్నారన్న? ప్రభు ఏం చెప్పాడు? నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఏం చెప్పండి, ఇష్టమైన పని. అంటే ఏంటి? యేసుక్రీస్తు దేవాది దేవుడై ఉండి అన్ని చేయటానికి స్వాతంత్రం అని అన్నాడు. నేను అన్ని పనులు చేయను. ఏమన్నాడు చెప్పండి? నా తండ్రికి ఇష్టమైన కార్యం అంటే ఆయనకు సంతోషం కలిగించే కార్యాలు. అమ్మ వింటున్నారాక? ముగిస్తాను ఒక 5-10 నిమిషాల్లో. అంటే మన జీవితంలో జ్ఞానము గలవారం కావాలంటే ప్రభువును చూడాలి. ప్రభువును చూచిన మనం చెప్పండి ఎలా ఏమంటుంది? జ్ఞానం గల కుమారుడు తండ్రిని తల్లిని సంతోషపరచాలి. ఎలా సంతోషపరచాలి? ఆయనకు ఇష్టమైన పనులు. ఒక పని చేసేటప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళాలి, మంచి పని. ఇంట్లో అన్నం వండాలి, మంచి పని. అలాగే ఆత్మ సంబంధమైన పనుల కాడికి వస్తే ఈ పని చేస్తే అంటే ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడికో వెళ్తున్నావు, ఎక్కడికో నడుస్తున్నావు, ఏదో ఆలోచిస్తున్నావు, ఏదో తప్పుడు పనులు చేస్తున్నావు. ప్రభువా, ఈ పని చేయటం వల్ల నీకు సంతోషం కలగటం లేదు, నీకు దుఃఖం కలిగిస్తున్నాను, కాబట్టి ఈ పనులు నేను చేయను. ఏమన్నాడు ప్రభు? ఎల్లప్పుడూ నా యొక్క తండ్రికి ఇష్టమైన పనులే. మన జీవితంలో ప్రభువు నాకు ఇష్టమైన పనులు చేస్తే ఆయనకు మనం చెప్పండి ఏం కలిగిస్తాం? సంతోషం. ఇష్టము కాని పనులు చేస్తే దుఃఖము కలిగిస్తాం. సో జ్ఞానం గల కుమారుడు తన తల్లిని తండ్రిని ఈ లోకంలో ఎలా సంతోషపరుస్తామో
పరలోకపు తండ్రికి కూడా ఇష్టమైన పనులు చేయాలి. నీకు తెలుస్తుంది, నువ్వు చేసే పని నీకు అర్థమవుతుంది. మరి ఈ పని మా అమ్మకి ఇష్టం లేదు, మా నాన్నకి ఇష్టం లేదు, మీ అమ్మకు నాన్నకి ఇష్టం లేకపోతే పరలోకపు తండ్రికి అసలే ఇష్టం ఉండదు. అంతేనా? సింపుల్ లాజిక్ కదమ్మా. నువ్వు ఒక ఇంటికి వెళ్తున్నావు, మీ అమ్మ అంటుంది, అరే వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడితో మాట్లాడొద్దు. నువ్వు వాడితో మాట్లాడుతూ అంటాడు, అరే నువ్వు వాడితో మాట్లాడుతున్నావురా, ఆ ఇంటికి వెళ్తున్నావురా, నాకు ఇష్టం లేని పనిరా. మీ అమ్మకు నాన్నకు ఇష్టం లేకపోతే పరలోకపు తండ్రికి ఇష్టం ఉండదు. కాబట్టి మన నడవడికను బట్టి ప్రభుకు చెప్పండి, ఏం కలిగిస్తున్నావు? దుఃఖము కలిగించకుండా సంతోషం కలిగించాలంటే ఆయనకు ఇష్టమైన పనులు చేయాలి. ఆయనకు ఇష్టమైన పని నీకు తెలిసిపోద్దండి. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, మనసాక్షి ఇచ్చాడు, ఆయనకి ఇష్టమైన పనులు చేద్దాం. సో మొదటిది, జ్ఞానం గల కుమారుడు తల్లిని తండ్రిని సంతోషం. అక్కడ బుద్ధి లేని కుమారుడు తల్లికి తండ్రికి ఏం చెప్పండి? దుఃఖం కలిగిస్తాడు. రెండవది చదువుకుందారండి, జ్ఞానము గల కుమారుడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానులు నడుచుకోవటం. సామెతలు చదవండి 13:20. అందరు తీశారు తమ్ముడు. సామెతలు 13:20 చదువు నాయన. జ్ఞానుల సహవాసం చేయవాడు, అబ్బా, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు. అర్థమైందా? ఇప్పుడు జ్ఞానముతో నడుచుకోవాలి, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఏముంది అక్కడ? జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగలం. వింటున్నారని అందరూ? ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ వాట్ యు ఆర్. నీ స్నేహితులు చెప్పు, నువ్వెవరో చెప్తాను. ఇంకా చెప్పాలంటే సాయంత్రం తెనాలిలో 6:30 నుంచి 8:30 దాకా ఎక్కడుంటావో చెప్పు, నీ సంగతి చెప్తాను అనొచ్చు మనం. అంతేనా? సాయంత్రం చీకటి 6 గంటలు పడింది, 8:30 తిరుగుతావు, దేశం అంతా తెనాలి మొత్తం తిరుగుతావు. నువ్వు ఎక్కడుంటావో చెప్పరా, నీ సంగతి చెప్తానంటే నువ్వు చెప్పాలి యథార్థంగా. అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడున్నావు, అక్కడ ఎవరు ఉంటారో, ఏం చేస్తారో, ఎవరు మాట్లాడతారో అర్థమైపోతుంది. సో టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ సంగతి చెప్తాను. ఎక్కడ ఉంటావో చెప్పు, నీ సంగతి చెప్తాను. అంతేనా? నీ పుస్తకాలు చెప్పు, నువ్వు ఏం చదువుతావో, ఏం చూస్తావో చెప్పు, నీ సంగతి చెప్తాను అంటూ జ్ఞానము గలవాడు. చెప్పండి, ఎవరు సహవాసం చేస్తాడు? జ్ఞానులతో సహవాసం. జ్ఞానము గలవాడు జ్ఞానము గలవారితో సహవాసం చేస్తాడు. నువ్వు అజ్ఞానులతో సహవాసం చేస్తే నీకున్న జ్ఞానం పోద్ది. అంతే తమ్ముళ్ళు. సో అంటే మన స్నేహాల్లో జ్ఞానములో నడుచుకోవాలంటే జ్ఞానము గలవాడు జ్ఞానులతో సహవాసం చేస్తాడు. ఎవరు జ్ఞానులు అంటే ఇక్కడ రక్షణ పొందినవాడు రక్షణ పొందిన వాడితో సహవాసం చేయాలి. లోకమంతా ఉంది, మనం నిన్న చూసాం. వెలుగును పొందినవాడు ప్రత్యేకంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, శాపానికి దూరంగా ఉండాలి, అవిశ్వాసులతో దూరంగా ఉండాలి. అర్థమైందండి? జ్ఞానము గలవాడు జ్ఞానం పొందిన వారితోనే సహవాసం చేయాలి. అంతేనా? రక్షణ పొందినవాడు అంటే విశ్వాసితో సాంగత్యం చేయాలి, స్నేహం చేయాలి. దేవుడే సహవాసం, దేవుని ప్రజలే సహవాసం, దేవుని వాక్యమే సహవాసం. వీళ్ళను వదిలిపెట్టి నువ్వు లోకస్తులు సహవాసం చేస్తే నీకున్న చదువంతా పోతుంది, నీకున్న రక్షణ అంతా పోతుంది. అవునా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ముగిస్తాను. నా అందరికి ఆకలిస్తుందా మీకు అందరికీ? అన్న నెక్స్ట్ బలపరచడమేగా, ఏం కంగారు లేదు. అందరు వింటున్నారు, మన్నించాల. ఇవాళ చివరి కూడిక. ఏం తమ్ముళ్ళు వింటున్నారు కదా? మంచి వాళ్ళు చెంచుపేట విశ్వాసులు కదా. మీరు అందరూ వచ్చారు. ఒకసారి పైన పోయినసారి చెప్పాను, జోసఫ్ అని ఒక చిన్న గదేసి, ఒక చిన్న ఏసీ పెట్టి, ఒక అటాచ్డ్ బాత్రూమ్ పెట్టి, ఒక చిన్న మంచం పెట్టి, ఒక చిన్న దోమతెర కర్రలు పెడితే ప్రశాంతంగా వాక్యం వినొచ్చు. ఏమి నాకేం మార్పు కనపడటం లేదు, కొన్ని కొత్త మైకులు తప్ప కదా. నాకు అర్థం కాలే, మీకు అందరికీ చింత దిగులు లేదేమో. చర్చి ఎప్పుడు పెరుగుతుండాలయ్యా, పెరుగుతుండాలా. కూర్చునే స్థలం ఉండాలి, అది దేవుని సంఘం. సరే, ఇక్కడ విషయం ఏంటంటే నీవు నేను దేవుని యొక్క వాక్యం వెలుగులో జ్ఞానము గలవాడని చెప్పండి. జ్ఞానుల యొక్క సహవాసం. ఎవరితో సహవాసం చేస్తున్నావు కదా? ఎవరితో సహవాసం చేస్తున్నావు? జ్ఞానం గలవాడు తన తల్లికి తండ్రికి సంతోషం కలిగిస్తాడు.
రెండవది ఒక మాట చూడండి, సంసోను అన్నాడు బైబిల్లో, నాజీరు చేయబడినవాడు కదా. నాజీరు అంటే వ్రతము చేయబడ్డాడు, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి. 1000 మందిని చంపాడు, గాడిదను చంపి దవడ ఎముకను చంపాడు. అలాగే సింహాన్ని ముక్కలు చేశాడు కదండి. 300 నక్కలు. ఎన్ని నక్కలు చెప్పండి అమ్మాయి? నర్సింగ్ గర్ల్, సీరియస్గా ఉన్నావు. ఎన్ని నక్కలు చెప్పండి నాయన? ఎన్ని నక్కలు? 300 నక్కలు. అంటే అంత బలాఢ్యుడు. ఏమయ్యాడు తెలుసా? ఆఖరికి జైలుకి వెళ్ళాడు. అవునా? చెరసాల ఖైదీగా తిరగలిస్తున్నాడు. ఏంటి కారణం తెలుసా? ఒక పెద్ద తప్పు చేశాడు. తిమ్నాతుకు వెళ్ళాడు, ఫిలిస్తీన్ల అమ్మాయిని చూశాడు. పెద్ద హీరోగా చెప్తున్నాడు, నానా తిమ్నాతుకి వెళ్ళాను, ఫిలిస్తీన్ల అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, తెచ్చి నాకు పెళ్లి చేయమన్నాడు. ఉందా బైబిల్లో ఏ మాటలు? ఉన్నాయేమో లేదా? అక్క చాలా సీరియస్గా ఉంది ఒక అక్క. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం. కొంచెం ఏం కంగారు పడవద్దు. వింటున్నారు తమ్ముడు? న్యాయాధిపతి అంటే దేవుని యొక్క వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. ఒక్క క్షణం నాయన. 14 చదవండి. 14వ అధ్యాయం చదవండి. 1-2 వచనాలు. తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఒకతను చూచెను, తిరిగి వచ్చి తిమ్నాతులో చూశాడా? నేను తిమ్నాతుకి వెళ్ళాను, లేదా చెంచుపేట తెనాలికి వెళ్ళాను, బెరాకకి వెళ్ళాను అన్నట్టు నేను తిమ్నాతుకి వెళ్ళి ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి ఏ కులం చెప్పండి? ఫిలిస్తీన్ల అమ్మాయి. నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. ఒక చిన్న మాట చూడండి ఆయన. ఇక్కడ గర్ల్స్ ఉన్నారు, సంతోషం. మీకు బాయ్స్ ఉన్నారు, అన్మ్యారీడ్ బాయ్స్. స్పెక్టికల్స్. నీకు పెళ్ళి అయిందని ఆయన కాల. పెళ్ళి ఖచ్చితంగా కావాలి. ఇంకొక తమ్ముడు వెంట్రుకలు చక్కగా పెంచుకున్నాం, నీకు పెళ్ళయిందా తమ్ముడు? తప్పక పెళ్ళికి చేయాలి. ఏదైనా అనారోగ్యం అని చెప్పలేను కానీ ప్రతి ఒక్కడు తప్పక పెళ్లి చేసుకోవాలి. భార్య పిల్లలతో బేతనీకి రావాలి. నాలాంటి వచ్చి పేరు పెట్టి ప్రార్థన చేయాలి. అందరికి స్థుతి కూడం పెట్టి చికెన్ మటన్ పెట్టాలి, బిర్యానీ. ఎప్పుడు పెళ్లి చేయాలో, ఎవరితో పెళ్లి చేయాలో నిన్ను కనిన తండ్రికి తెలుసు. నీ తండ్రి కంటే నీ తల్లికి బాగా తెలుస్తుంది. నవమాసాలు మోసి పాలిచ్చిన తల్లికి నీ ఉప్పు ఎంత, నీ కారం ఎంత, పచ్చిమిరకాయల పప్పు కావాలా, చింత చిగురు పప్పు కావాలా, లేదా మిరపకాయ బజ్జీలు కావాలా, నీ నాన్న కంటే మీ అమ్మకు బాగా తెలుస్తుంది. అర్థమైందా? మీ అమ్మ చెప్పినట్టు వింటే నీ క్షేమం. అంతేగాని నేను బెంగళూరు వెళ్ళాను, పలానా వాడిని చూశాను, పలానా అబ్బాయిని చూశాను, నాకు ఆ అమ్మాయిని చేయకపోతే నేను వెళ్ళి చేస్తాను నందిగామ బ్రిడ్జి కింద అంటే నరకం అన్నమాట. ఇప్పుడు తిమ్నాత్ ఏమని, సంస్థను ఏమని చెప్పండి? ఒక అమ్మాయిని చూశాను. నెక్స్ట్ లైన్ చదవక, నాకు ఇచ్చాను పెళ్లి చేయవాలనని అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్ల నుంచి సంసోను అన్నాడు, తిమ్నాతుకి వెళ్ళి అమ్మాయిని చూశాను, నాకు నచ్చింది, తెచ్చి పెళ్లి చేయమన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న నా మాదిరి చక్కటి పాఠం చెప్పినారు. మా కాలేజీలో కొందరు పిల్లలు చాలా అంటే తల మూర్ఖులు కొందరు ఉంటారు. సో వాళ్ళందరూ ఎందుకో మా ప్రిన్సిపాల్ కాడికి పోతే ప్రిన్సిపాల్ గారు నా కాడికి పంపిస్తాడు, సార్ దగ్గరికి వెళ్ళండి బ్రెయిన్ వాష్ చేస్తాడని. వాడు మూర్ఖుడు. అమ్మాయిలు కొందరు మూర్ఖులు, అబ్బాయి మూర్ఖులు ఉంటారు. సో వీళ్ళు నా రూమ్కి రమ్మంటాను. ఒక అర్ధగంట సేపు చక్కగా వాళ్ళతో మాట్లాడి ప్రేమతో సాత్వికంగా కఠినంగా లాస్ట్లో చెప్తాను, నా మాట వినుకుంటే నీ సున్నా పెట్టి నిన్ను బయటికి పంపిస్తానట. లాస్ట్లో డిగ్రీ కూడా రాదరా, ఆటో కొనుక్కోవాలని చెప్తాను. సార్ నమస్తే సార్, మీ మాట వింటాం సార్ అని మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంసోను వాళ్ళ అమ్మ అన్నది, అరే మీ మేనమామ కూతురు లేరా, మీ మేనతో కూతురు లేరా, లేదా మన బేతనీలో ఎవరు అమ్మాయిలు లేరా, గుంటూరు సియోన్లో లేరా, బెరాకలో లేరా, ప్యాడిసన్పేటలో చర్చిలు మస్తుగా ఉన్నాయి, ఒక్క అమ్మాయి దొరకలేదా? ఇంతమంది దేశంలో ఉంటే వీళ్ళని వదిలిపెట్టి చెప్పండి, ఎవరిని కోరుకున్నావు? సున్నతి లేని అమ్మాయి, మారు మనసు లేని అమ్మాయి, రక్షణ లేని అమ్మాయి. ఎంత దౌర్భాగ్యం. సంసోను పతనానికి అదొక పెద్ద కారణం. అక్కడి నుంచి తప్పిదాలు ముందు వెనక చాలా ఉన్నాయి. అంటే జ్ఞానము గలవాడు చెప్పండి, తన తల్లిని తండ్రిని ఏం పరచాలంట?
సంతోషపరచాలి. వింటున్నారా తమ్ముడు? అన్మ్యారీడ్ బాయ్స్, మీరు కూడా జ్ఞానం గల వాళ్ళైతే ఇలాంటి పనులు చేయకండి. మీ అమ్మకు నాన్నకి చెప్పండి. అంకుల్ చెప్పాడు కర్నూలులోంచి వచ్చి, అమ్మ నువ్వు ఎవరిని తెస్తావో చెప్పు, నేను కళ్ళు మూసుకొని తాళి కడతానని చెప్పు. అంతేనా? అంతేగాని నేను పలానా అమ్మాయిని చూశాను, ఎత్తు రంగు ముక్కు బాగుందనుకుంటే, రంగు కాదు బాగుండాల్సింది, హృదయం బాగుండాలి. హృదయం బాగుండాలంటే మారు మనసు పొందాలి. ముందు నువ్వు పొందాలి, మారు మనసు గుర్తుపెట్టుకోండి. నువ్వు పొందితే అలాంటి అమ్మాయిని కోరుకుంటావు, నువ్వు లేకపోతే అలాగైతావు. అంతేనాక? సో రెండవది, జ్ఞానం గలవాడు ఏం చేయాలో చెప్పండి? జ్ఞానులతో ఏం చేయాలంట? రండి మూడవ చదువుకుందాం దయచేసి రండి. మూడవది సామెతల గ్రంథం 14:1. జ్ఞానవంతురాలు సామెతలు 14 చదవక 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో ఇల్లు ఊడబెరుకును. భలే మాట అండి బాబు, ఇది పక్క రాయలసీమ భాష. ఊడబెరకటం అంటే మొరటు లాంగ్వేజ్ కదన్నా. మళ్ళీ చదువుతాముడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, ఇల్లు ఊడబెరుకును. నువ్వు జ్ఞానం గల వ్యక్తివైతే ఎలా నడుచుకోవాలి? ఇల్లు కట్టే విధంగా నడుచుకోవాలి. అంటే నీ ఇంటిని దేవునికి మందిరముగా కట్టాలకో. ఇక్కడ ఏంటి? జ్ఞానము గల స్త్రీ లేదా జ్ఞానము గలవాడు ఏం కట్టాలి చెప్పండి? జ్ఞానవంతురాలు ఏం కట్టాలంట? ఎలా ఇల్లు కట్టాలి? ఒక మాట చదువుకుందాం రండి. సామెతల గ్రంథములో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. 9:1 చదవండి. 9:1. జ్ఞానము నివాసము కట్టుకొని. ఎన్ని స్తంభాలంట? ఇదేందిరా బాబు, ఈ ఇంటికి 7 స్తంభాలు ఉన్నాయంట. మన మందిరంలో స్తంభాలు ఉన్నాయి కొన్ని కదా. జ్ఞానము గల స్త్రీ ఇల్లు కట్టాలని ఉంది. ఆ ఇంటికి చెప్పండి ఎన్ని స్తంభాలతో కట్టాలంట? ఎప్పుడన్నా చూశారాక? 7 స్తంభాలు ఏందిరా బాబు? నువ్వు రక్షించబడితే ఇల్లు కట్టాలి. ఆ ఇల్లు చెప్పండి ఎన్ని స్తంభాలతో కట్టాలి? ఏంటి 7 స్తంభాలు? అపోస్తుల 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. జ్ఞానము గలవాడు ఇల్లు కట్టాలంటే 7 స్తంభాలతో కట్టుకోవాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై పొందుడి. మొదటి స్తంభం మారు మనసు. నీవు మారు మనసు పొందితే నీ ఇంటిలో చాలామందికి మారు మనసు లేదు. వారి మారు మనసు కోసం ప్రార్థన చేయాలి. మొదటి స్తంభం మారు మనసు. రెండవది యేసుక్రీస్తు నామములో ఏం పొందాలి? బాప్తిస్మం. 2వ స్తంభం బాప్తిస్మం. 3వ స్తంభం పరిశుద్ధాత్మ. దేవుడు ఇస్తాడు నీకు, పరిశుద్ధాత్మతో మారు పొందుతాం. సో మొదటి స్తంభం మారు మనసు, 2వ స్తంభం బాప్తిస్మం, 3వ స్తంభం చెప్పండి పరిశుద్ధాత్మ, 4వ స్తంభం 42వ వచనం, 4వ స్తంభం అపోస్తలుల బోధ, 5వది సహవాసం, 6వది రొట్టె విరుచుట, 7వది ప్రార్థన. 7 స్తంభాలు మన సంఘం యొక్క సత్యం ఇది. ఏ సంఘమైనా, బ్యాప్టిస్ట్ ఏ చర్చ్ అయినా సంఘ సత్యం అంటే 7 స్తంభాలు. జ్ఞానము గల స్త్రీ తన కుటుంబీకులందరినీ 7 స్తంభాలతో ఇల్లు కట్టుకోవాలి. ఏమని? తన ఇంటిలో ఉన్నవారికి రక్షణ కోసం ప్రార్థన చేయాలి. వారందరినీ సిద్ధపరచాలి బాప్తిస్మానికి. వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నడిపించబట్టేట్టు చేయాలి. 4వది అపోస్తుల యొక్క బోధ, 5వది ఏం చెప్పండి సహవాసం, 6వది రొట్టె విరుచుట, 7వది ప్రార్థన. ఈ 7 స్తంభాలు నీ ఇంటిలో ఉన్న వారికి నువ్వు ప్రోత్సహించి ప్రార్థన చేస్తే ఇల్లంతా రక్షించబడుతుంది. జ్ఞానము గల స్త్రీ ఏం కడుతుంది చెప్పండి? తన ఇల్లు కడుతుంది. జ్ఞానము లేని స్త్రీ ఇల్లును ఊడబెరుగుద్దంట. చాలా అగ్లీ వర్డ్ యాక్చువల్లీ. ఊడబెరగడం అంటే ముక్కలు తీసి పెట్టడం. అక్క మీ ఇల్లును కడుతున్నావా లేదా కట్టింది ఊడబెరుగుతున్నావా? లేదా బేతనే సంఘాన్ని నువ్వు కడుతున్నావా ఊడబెరుగుతున్నావా?
చెప్పాలంటే మాలోళ్ళకు మాదిగోళ్ళకు ఓడ పెరుగుతున్నావా? క్షమించాలి నాయన, నేను రెండింటికి చెందిన వారిగా దేవుని బిడ్డను, రక్తం చేత కడగబడిన బిడ్డలు. అర్థమైందా? అర్థమైందండి. మా తాతగారు చెప్తారు, మా నాన్న చెప్పేవాడు, మా తాతగారి పేరు పెద్ద రామయ్య చౌదరి, చిన్న తాత పేరు చిన్న రామయ్య చౌదరి, మా తాతగారి భార్యల పేరు ఆదిలక్ష్మమ్మ, ఇంకొక ఆమె సీతామహాలక్ష్మి అంట. ఎలమంచిలు మా సొంత ఊరు. సరే, ప్రభు రక్షించుకున్నాడు, అదంతా గతం. మనం అందరం దేవుని బిడ్డలం. దట్స్ ఆల్ దే. అర్థమైందేనైనా? 2 కాదు 3 కాదు, సైకిల్ కాదు, సైకిల్ రిక్షా కాదు. రాత్రి చెప్పాను, కబాడిపాలెం, క్లవ్పేట, అరండల్పేట, బరాడీపేట. ఏం తమ్ముడు? అలా కాదు, మనమందరం దేవుని బిడ్డలం. సో ఈ రాత్రి మధ్యాహ్నం మనము ఇల్లు కట్టాలి, కానీ కట్టింది కూడా వెనకకూడదురా బాబు. కట్టే పని చేయాలి మనం అందరం, అంతే తమ్ముడు. సో జ్ఞానం గల స్త్రీ లేదా జ్ఞానం గల పురుషుడు ఏం కట్టాలి చెప్పండి? ఇల్లు కట్టాలి, కట్టింది పెరగకూడదు. నువ్వు కట్టింది ఓడబె బైబిల్, ఎవడైనాను దేవునింటిని పాడు చేస్తే చెప్పండి, దేవుడు మానని పాడు. నువ్వు ఓడబెరిగితే ముందు నువ్వు ఊడిపోతావు. ఈ సంఘంలో ఈ తేడా తీసుకురాకూడదయ్యా. అర్థమైందా? నేనేదో నోరు జారి చెప్పాను, క్షమించాల. ఎప్పుడు చెప్పను నా ప్రపంచం కానీ, ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, దట్స్ ఆల్ దెన్. ఐఎమ్ ఏ క్రిస్టియన్. మా పిల్లలంతా క్రిస్టియన్, ఇండియన్ క్రిస్టియన్. నో ఎస్సీ అదర్వైజ్, ఇండియన్ క్రిస్టియన్. ఐఎమ్ ఏ క్రిస్టియన్. మా పిల్లవాడు డాక్టర్, ఇండియన్ క్రిస్టియన్. మా పిల్లలు జస్ట్ ఇండియన్ క్రిస్టియన్. అలా అది పెట్టి ఏం అక్కర్లేదురా బాబు. గాడ్ బ్లెస్డ్ మై ఫెయిత్. జ్ఞానము గల స్త్రీ ఇల్లు కట్టాలి, బేతలేని కట్టాలి మనమందరం. ఇంకా మీకు డబ్బులు ఎక్కువ ఉంటే మరొక బ్రాంచ్ కట్టాలి మనమందరం. ఇప్పుడు ఈ సంఘం పెట్టి ఎంతకాలం తెలియదు, కనీసం ఎక్కడన్నా బ్రాంచ్ తయారైంది దీనికి. ఇదే మనం కట్టగలేకపోతే ఇంకేం కడతాం చెప్పండి నాయన. దీన్ని కట్టాలి, ఎక్స్ట్రా రూమ్ వేయటం వల్ల మనం అందరం. ఇంకా బ్రాంచ్ ఏం కడతాంరా బాబు? పక్కన ఈ ఊరు చుట్టూ వెళ్ళాలా. జ్ఞానం గల స్త్రీ, అక్క మీకు అందరు ఇల్లు ఉన్నాయి కదా, ఇంకొక ఇల్లు కొంటారు. కొడుకు ఒక ఇల్లు, అల్లుడికి ఒక ఇల్లు, బిడ్డకి ఇల్లు కొన్నట్టు జీవం గల దేవుని మందిరానికి ఇల్లు కట్టాలంటే సంఘాలు కట్టాలి. వెళ్ళాలా బయటికి, చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి అన్న, రండి వెళ్దాం. నెలలో 1-2 సార్లు బహిరంగ సువార్తకి వెళ్ళండి, వాక్యం చెప్పండి, ఆత్మలు సంపాదించండి. మీ అన్నం మీరు నీళ్ళు తాగెళ్ళి వాక్యం చెప్పారండి. కొంతమంది బిలీవర్స్ అక్కడ దేవుని మందిరం కట్టండి. అన్న, బేతనీయ బ్రాంచ్ అండి. మనం దీనికే సున్నం కొట్టగలేకపోతున్నాం, బాత్రూమ్ కట్టగలేకపోతుంటే ఇంకేం కడతాం? అర్థమైంది తమ్ముడు? దేవుడు లెక్క చెప్పాలి. జ్ఞానము గలవాడు తల్లిని తండ్రిని సంతోషపరచాలి. ఇల్లు కట్టును ఏముంది? జ్ఞానము గల స్త్రీ ఏం కడుతుంది అంటామా? ఇల్లు కట్టును. మూర్ఖురాలు ఏం చేస్తాను చెప్పండి? రైట్. చిన్నది చివరిది లూకా సువార్త 12వ అధ్యాయం. అందరూ అర్థమవుతుంది తమ్ముళ్ళు? అర్థమవుతుంది తమ్ముళ్ళు? మనం అందరం కొంచెం వాక్యం రండి. లూకా సువార్త 12:42. ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించున్నట్టు నమ్మకమైన బుద్ధిగల బుద్ధిగల అంటే జ్ఞానం గలవాడేవాడు తన ఇంటి వారికి తగిన మీద చెప్పండి ఏం పెట్టాలంటమ్మా? ఆహారం. జ్ఞానం గలవాడు నమ్ముడా, జ్ఞానం గలవాడు తన ఇంటి వారికి తగిన వేళ ఏం పెట్టాలంటమ్మా? ఆహారం. అక్క మన అందరికి పిల్లలు ఉన్నారు. నా మటుకైతే ఇడ్లీ సాంబార్ అప్పుడప్పుడు తింటాను. ఇంట్లో అక్కగారు ఒక వారం చాట్ చేస్తుంది. సోమవారం మంగళవారము ఇడ్లీ సాంబారు, మంగళవారం పెసరట్టు, బుధవారం సేమియా ఉప్మా, లేదా శుక్రవారం అని ఒక చాటు. అది మాకు అలవాటు. లేదా సోమవారం మధ్యాహ్నం చేపల పులుసు కదా, శుక్రవారం పీతల పులుసు. చికెన్ మటన్ చాలా తక్కువ తింటాం, ఎందుకు మాకు సరే వదిలేద్దాం అంటే. అక్కగారు సోమవారం ప్రొద్దున్నే అయ్యగారు వస్తారు, ఊళ్ళని తిరిగి 8 దినాలు అయింది, ఇంటికి వెళ్ళాలని పరిగెత్తుకుంటున్నాను. సో రేపు పొద్దున ఇడ్లీ సాంబార్ పెడితే నేను కొంచెం 2 ఇడ్లీ 1 వడ, అంతకంటే ఎక్కువ 16 ఇడ్లీ తిన్నాను నేను ఇప్పుడు, అదేక ఆరోగ్యంగా ఉండాలని. సరే,
ఇడ్లీ సాంబార్ చేయాలంటే అక్క మినప్పప్పు చెప్పుంది నానేసుకోవాలిగా. ఇక్కడ అమ్ముతారు అది వేరే విషయం. మన ఇంట్లో ఇడ్లీ సాంబార్ చేయాలంటే మినప్పప్పు నానబెట్టుకోవాలి, చెయ్యాలి, పొట్టు తీయాలి, రవ్వ నానబెట్టాలి, రాత్రి మిక్సీలో వేసి పెడితే పొద్దున ఇడ్లీలు వస్తాయి. అంటే ఏంటి? ఇడ్లీ పొద్దున పెట్టాలంటే జ్ఞానము గల స్త్రీ ముందే సిద్ధపడింది. అలాగా మనము కూడా 2 రకాల భోజనాలు పెట్టాలి. బేతనియా ఇంటికి ఏమిల్లు భౌతికమైన ఆహారం పెట్టాలి, మధ్యాహ్నం భోజనం తయారవుతుంది. రెండవది ఆత్మీయమైన ఆహారం పెట్టాలి. బుద్ధి గలవాడు, జ్ఞానము గలవాడు తన ఇంటి వారికి ఏం పెట్టాలంట? తగిన వేళ తగిన ఆహారం. ఆ మాట చదవక మళ్ళీ ఒకసారి. తగిన కాలముల ప్రతివానికి, చూసారా? తగిన వేళ ప్రతివానికి తగిన ఆహారం, అది వర్డ్. ప్రతివాడికి తగిన వేళ తగిన ఆహారం. ఏం తమ్ముడు, నువ్వు మధ్యాహ్నం బ్రహ్మాండంగా అందరికి ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఏం చేస్తాం? మంచి ఆహారం అంటే మధ్యాహ్నం సద్ది అన్నము సద్ది కూర పెట్టామనుకో, ఎవర్రా పెట్టి ముఖాన్ని ఇసిరి పాడేస్తాం. అంతేకాదు మనం అందరం. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళి వస్తారు, మధ్యాహ్నం ఆకలి కొని వస్తారు, పిల్లలంతా వస్తారు, బాగా తినాలని అందరికీ ఆశ ఉంటుంది. ఒకవేళ మీ భార్య పనికి మళ్ళీ అన్నం, ఉప్పు లేని కూర, పప్పు లేని కూర, ఏంటి ఏం చేస్తున్నామని, ఎవడు నీకు నేర్పాడు? మీ అమ్మకు నాన్నకి బుద్ధి ఉందా? ఇలాంటి అమ్మాయి నాకు పంపడని ఇసిరి కొడతాం జనరల్లీ. అలా కొట్టకండి, బట్ సాఫ్ట్ చెప్పుకుందాం. కొందరు ఉంటారు అలాగా. భర్తలు ఊరికి వెళ్ళిపోతే, ఆఫీస్కి వెళ్తే పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని కదా, ఈ కూర ఆ కూర, ఈ టీవీ ఆ సీరియల్ చూసి ఆడావుడు చేస్తారు. భర్త వచ్చేట్టుకుని ఏదో పెద్ద తెగబొడిచినట్టు. కొందరు ఉంటారండి బాబు, టైం అంతా ముచ్చట్లు పెట్టి అది చేసి రాజకీయాలు మాట్లాడుకొని. అలాంటప్పుడు కొంచెం ప్రేమతో చెప్పాలనుకోండి. వాక్యం చెప్తుంది, చెప్పండి ఎలాంటి భోజనం పెట్టాలంట? తన ఇంటి వారికి తగిన వేళ తగిన ఆహారం. అయ్యో పిల్లలు వస్తారు, ఆకలి కొంటారు కదమండి. ఎంతో నువ్వు చేసేది కొంచెమే కావచ్చు. అలాగే మనం అందరం బేతనియ మన ఇల్లు, జ్ఞానం గలవారమైతే మన చుట్టూ ఉన్న వాళ్ళకి, బేతనియ సంఘస్థులకు, చెంచుపేట వాళ్ళకి, బేరాక వాళ్ళందరికీ ఏం పెట్టాలా? తగిన వేళ తగిన ఆహారం. 2 రకాల ఆహారం, భౌతికమైన ఆహారం ప్లస్ చెప్పండి ఆత్మీయమైన ఆహారం కదా. ఒక సేవకుడు ఉన్నాడు, నేను ప్రయాణం చేస్తా కాబట్టి. ఒక సేవకుడు పాపం కొంచెం చదువు తక్కువ, వాడు మంచి ఆత్మీయుడు, వాక్యం ఎక్కువ చెప్పలేడు. నన్ను అప్పుడప్పుడు పిలిచి 3 దినాలు వాక్యం చెప్పిస్తాడు. అన్నా మన్నించాలన్నా, ఎప్పుడైనా రానంటే తమ్ముడా నాకు 1 నెలన్నర ముందు చెప్తే నేను దొరుకుతాను. దేవుని కృపను పెట్టి అన్న వాళ్ళు ముందు అడిగారు. కొంచెం నేను ఏప్రిల్ మే వరకు అని రౌండ్ చేసి పెడితే నాకు ఎదురుగా 2 జనవరి ఫిబ్రవరి పక్కన మార్చ్ ఏప్రిల్ 4 క్యాలెండర్లు ఉంటాయి. రౌండ్ చేసి పెట్టేసి వెంటనే మా అబ్బాయి టికెట్లు కొనేస్తూ ఉంటాడు. సో విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో నీవు నేను సిద్ధపడటం తగిన వేళ తగిన ఆహారం. అర్థమైంది నాయన? తెల్లవారితే రాదు ఇదంతా. అతను ఆ బ్రదర్ అన్నాడు, అన్నా నా దగ్గర సరుకు లేదన్న, సంఘాన్ని పెట్టని. మా అమ్మ చెప్పింది, వరే నీకాడ వాక్యం చెప్పే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే బయట నుంచి సరుకు కొని పెట్టమన్నదంట. అర్థమైందా? బయట నుంచి సరుకు కొని పెట్టు అంటే ఏంటి? నీకు ఇడ్లీ సాంబార్ని చేయించాలి కాదు, ఏం చేయాలో చెప్పండి? బయట నుంచి రుచికరంగా చెత్త తెచ్చి పెట్టకూడదు మళ్ళా. అంతేకాదు తమ్ముడా? అంటే తగిన వేళ తగిన ఆహారం పెడుతున్నాడు ఆ వ్యక్తి. మీరు అందరూ అలా చేయాలి. నాకు తెలియదు ఇక్కడ పరిస్థితులు, మీరు ఏం చేయాలి? ఈ సంవత్సరం ప్రత్యేక కూడికలు పెట్టాం, నెక్స్ట్ ఇయర్ కూడిక పెట్టాలి. ఇంకా రెట్టింపు రావాలంటే ఇప్పటి నుంచియే ఇడ్లీ సాంబార్ వడకు మినపగారెలు ఎలా సిద్ధపడతామో తగిన వేళ తగిన ఆహారం పెడితే వాళ్ళు తృప్తి పెడితే మన మందిరంకి వస్తారు. ఒక హోటల్లో చూడండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇడ్లీ సాంబార్ వాడు బ్రహ్మాండం ఉందనుకోండి, వాడు బోటు పెడతాడు. నేను బేసికలీ ప్రొఫెసర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ప్రొఫెసర్ ఆఫ్ MBA, డీను హెడ్ చాలా ఉన్నాయి ప్రభు ఇచ్చిన కృపను బట్టి. నేను ఆమె బిజినెస్ మ్యాన్, బిజినెస్ టీచర్. నేను 2 పుస్తకాలు రాశాను, బీటెక్ వాళ్ళకి, MBA వాళ్ళకి. ఇండియా మొత్తం అమ్ముడు పోతా ఉన్నాయి, ఫారెన్ కూడా అమ్ముడు పోయి నాకు ఫోన్ చేస్తాను, సార్ మీ పుస్తకం మేము
దేవుడిచ్చిన కృపను బట్టి చదువుకుంటున్నాం సార్. జర్మనీ నుంచి ఆస్ట్రేలియా వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ పుస్తకం చదువుతున్నామని. ఆ హోటల్ వాళ్ళు ఏం పెడతారంటే, మా ఇడ్లీ సాంబార్ వడ మీకు నచ్చితే వేరే వాళ్ళకి చెప్పండి, నచ్చకపోతే మాకు చెప్పండి. అర్థమైంది తమ్ముడు? మా ఇడ్లీ సాంబార్ నచ్చితే వేరే వాళ్ళకి చెప్పండి. అంటే రేపు మనం పెట్టే ఆత్మీయమైన ఆహారం, ఇవాళ మధ్యాహ్నం నిన్న మనం పెట్టాం, ఈ వాక్యం నచ్చితే అరే బేతనీలో మంచి వాక్యం ఉంది, మంచి ఆహారం ఉంది అని తినటానికి వస్తారు. ఏది? ఆత్మీయ ఆహారం. వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి అక్కడ సంఘం అట్లా డెవలప్ కావాలి. ఏమన్నాడు? జ్ఞానం గల కుమారుడు తల్లిని సంతోషపరచాలి, జ్ఞానం గల కుమారుడు జ్ఞానుల సహవాసం చేయాలి, జ్ఞానం గల స్త్రీ ఇల్లు కడుతుంది. అలాగే జ్ఞానం గలవాడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు తగిన వేళ తన ఇంటి వారికి ఏం పెట్టాలి? తగిన ఆహారం పెట్టాలి. ఒక మాట చెప్ప, లోకం అంతా ఇప్పుడు ఆకలి దప్పులతో ఉంది. ఏ ఆకలి దప్పులు? మనం పెట్టే కిచిడికి ఇడ్లీ సాంబార్ కోసం కాదు, ఆత్మీయమైన ఆహారం ఆదరించబడాలి, ప్రోత్సహించబడాలి, పురికొల్పబడాలి, ప్రేమతో సరిచేయాలి. ఆత్మీయమైన ఆకలికి ఎదురు చూస్తాను. ఇప్పుడు మన దగ్గర ఏముండాలి చెప్పండి? వారి ఆకలి తీర్చగలిగే ఆహారం ఉండాలి. మన కాడ లేకపోతే కొనుక్కొచ్చి పెడదాం. అవునా? కొనుక్కొచ్చి పెడదాం. కొంతమంది ఏమంటారంటే, ఎప్పుడు కొందరు ఉన్నారు సేవకులు, అప్పుడు అన్న ప్రసాదాన్ని పిలిచి వాక్యం పెడదామంటే ఆ సంఘంలో కొందరు ఎల్డర్స్ ఉండి, ఎందుకండి ప్రత్యేక కూడికలు, అన్న వస్తే 10,000 ఖర్చు అవుతుంది, ఎందుకు సంఘాలు ఎండిపోతున్నారా బాబు. అర్థమైందా? ఒక మాట చెప్పాలి, సంఘములో ఉన్న డబ్బు 50% దేవుని సేవ ఖర్చు పెట్టండి. సంఘ క్రమం అది. దేవుని వాక్యం తగిన వేళ ఏం పెట్టాలంట? సంఘమైన ఇల్లు, మనుషులకు ఆహారం. నీ ఆహారం నీళ్ళ మీద వేయము, ఒకరోజు కనపడుతుంది, ఏమి అర్థం కాదు. కొంతమంది ఏంటంటే బ్యాంకులో బుక్ చూసుకోబ్బా ఇంత డబ్బు లెక్కేసుకుంటుంటారు. దేవుని డబ్బు సేవ ఖర్చు పెట్టాలి. సగం ఆత్మల భారం కోసం, సంఘ విస్తరణ కోసం, మిగతాది ప్లాన్ చేసుకొని కొంచెం చిన్నగా అవసరాన్ని బట్టి కట్టుకోను. అర్థమైందా? తగిన వేళ తన ఇంటి వారు ఏం పెట్టాలా? ఆహారం. అర్థమైందమ్మా? ఇంకొక మాట, మనం అందరం ఇది ఏదో జోసఫ్ అన్నది, జాన్ డేవిడ్ అన్న, లూకా, మన అశోక్ ఇలాంటిది కాదు, అందరికీ బాధ్యత. అన్న నేనేం పెట్టాలి? చివరి మాట చెప్పేసాం, ముగిస్తాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చదవండి, 3-4 వచనాలు. బుద్ధిమంతులైతే అక్క తీశారా? దానియేలు గ్రంథం 12:3-4 చదవక. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే, మళ్ళా చదవక మాట, మొదటి లైన్, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని ఏం చెప్పిన జ్యోతులే ఉన్నాయి, సూర్యుడు, నక్షత్రం, చంద్రుడు. ఎవరైతే బుద్ధి కలిగిన వారై, జ్ఞానం గల వారై ఈ పనులని చేస్తారో ఎలా ఉంటారో చెప్పండి? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు. తన రాజ్యానికి పిలిచాడు, తన మహిమకు పిలిచిన దేవుడు ఏం చేయాలి? మనం నడుచుకోవాలి తగినట్లుగా. అక్క నీ నాటకం ఎలా ఉంది? ఇలా నడుచుకుందామండి మనం అందరం. నేను మీలో అయోగ్యుని చెప్పాలంటే చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ఆస్తిపరులు. నేను కేవలం అల్పుని. అందరం నడుచుకుందాం. ప్రభువా మా నడకలో తేడా ఉంది, మా నడకంటే నడిచే నడక కాదు, ఆత్మీయమైన ప్రయాణం. ప్రభువా కనికరించి కాపాడి నీ రాజ్యములో ఉండాలి, నీ మహిమలో ఉండాలి. అలా నడచడానికి నీ కృప దయచేయి. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. అన్నగారు కొన్ని నిమిషాల్లో మన బల్ల విరిచి పంచుతారు. మీరు పరిగెత్తిపోకండి. అన్న చేత కార్యక్రమం. నేను మీటింగ్ అయినాక బయలుదేరి గుంటూరు వెళ్ళి, గుంటూరులో ట్రైన్ ఎక్కి కర్నూలు వెళ్ళాలి. ప్రభు రాకడ ఆలస్యమై నా పోకడ ఆలస్యమైతే, అర్థమైందా? ఆయన నా పోకడ ఆలస్యమైతే మరలా కలుద్దాం. తలలు వంచండి. అందరికీ వందనాలు. ఒక్క క్షణం ముగించుకుంటాను. అందరూ మోకరించండి. ఒక్క క్షణం.
తలలో ఉన్న చోటనే తలలో వంచండి. ఈ మధ్యాహ్నం దేవుని యొక్క వాక్యం విన్నాం. సహోదరి సహోదరుడా, తన రాజ్యం ఒకటి ఉంది, తన మహిమ ఒకటి ఉంది. రాజ్యానికి పిలుస్తున్నాడు, మహిమకు పిలుస్తున్నాడు. ఆ దేవుడు మనమందరం తగినట్టుగా నడుచుకోవాలని ఆశిస్తున్నాడు. విశ్వాసంతో నడుచుకోవాలి, వెలుగును పొందిన వ్యక్తిగా నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, చివరిది జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఈ నాలుగింటిలో ఎక్కడ తప్పిపోయావు? నీ నడకలో తేడా ఉంది, నీ పద్ధతుల్లో తేడా ఉంది. నీ నడకలో తేడా ఉంటే తన రాజ్యానికి వెళ్ళలేవు, తన మహిమకి వెళ్ళలేవు, నిత్య నరకములో ఉంటావు. ఈ మధ్యాహ్న కాలంలో సహోదరి సహోదరుడా, నీ నడకను మార్చుకో, నీ పడకను మార్చుకో. జ్ఞానం గలవాడు తన నడకను పరిశీలించుకుంటాడు. దేవా, నా జీవితంలో నీకు ఇష్టమైన వ్యక్తిగా ఆ నడిచే కృప నాకు దయచేయండి. హానోకు దేవునితో కలిసి నడిచినాడు, పరలోకానికి కొనిపోబడ్డాడు. నీ నడకలో తేడా ఉంది, నీ మాటలో తేడా ఉంది, నీ నడక విపరీతంగా ఉంది. దేవుడిని చూసాం, 7 అంతలు శిక్షిస్తాడు. ఆ శిక్ష తప్పించుకోవాలంటే నడకను మార్చుకో. ఒక్క క్షణం, అన్నగారు నా నడకను మార్చుకుంటాను, ప్రభు నాకు ఇష్టమైన నడక నడుస్తాను నువ్వు చెప్పగోరితే ప్రభు నీ బ్రతుకును మారుస్తాడు, నీ నడకను మారుస్తాడు. ఈ మధ్యాహ్న వేళ అన్న నా కోసం ప్రార్థించి నా నడకను మార్చుకుంటాను అని చెప్పగోరేవారు ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తాం. అలా చెప్పగోరేవారు ప్రభు నిన్ను కనికరిస్తాడు, నీ నడకను మారుస్తాడు, తన రాజ్యంలో తీసుకెళ్తాడు, మహిమకు తీసుకెళ్తాడు. అలాంటి వ్యక్తివి కావాలంటే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క క్షణం మీ చెయ్యి చూపితే నీ కోసం ప్రార్థన చేస్తాను. అటు ఎవరు చూడకండి, ఇది నీకు నీ ప్రభుకు మధ్య ఒక ఒప్పందం. ఎవరైనా ఉన్నారా? అన్నగారు నా నడకను మార్చుకుంటాను. సహోదరి, దేవుడు దీవించును గాక. నా నడకను మార్చుకుంటాను ప్రభువా. సహోదరి, నీ చేతిని దేవుడు చూస్తున్నాడు. అటు ఎవరు చూడకండి, ఎనీబడి ఎల్స్. ప్రభు నీ నడకను మారుస్తాడు, నీ పడకను మారుస్తాడు, తన రాజ్యం నీకు ఇస్తాడు, తన మహిమను నీకు ఇస్తాడు. ఎవరైనా ఉన్నారా తన నడకను పడకను మార్చుకోవాలని ఇష్టపడిన వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? ఎత్తిన వారికే వందనాలు. చేతులు దించండి. దేవుడు మీ యొక్క నిర్ణయాన్ని స్థిరపరచును గాక. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన వాక్యానికి స్తోత్రం. బేతనీయ సంఘాన్ని, నీ దాసుడు జాన్ డేవిడ్ అన్న అక్కను, బాధ్యులైన వారందరినీ ప్రేమతో దేవ నిన్న మొన్న ఆ దినం సహకరించిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి. నీ రాజ్యములకు, నీ మహిమకు మమ్మల్ని పిలుస్తున్నావు. తగినట్లుగా మేము నడుచుకోవాలని మీరు ఇచ్చిన హెచ్చరికల స్తోత్రం. దీని దాసుని అభిషేకించి వాడుకున్నావు. మధ్యాహ్నం వెళ్ళాలి, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యం, నీ పోకడ ఆలస్యమైతే నీ సన్నిధిలో నిలిచే భాగ్యం మాకు అందరికీ కలిగించుమని వేతనే సంఘాన్ని ఒక కుటుంబముగా జాతి మత కుల భేదాలు లేకుండా ఏక ఇంటి వారుగా కలిసి పంచుకోవడానికి సహాయం చేయమని, యోగ్యమైన రీతిలో బలలో చేయివేసే భాగ్యం కలిగించుమని, మిగతా సమయం దీవెనకరంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అలాగే ఉండండి. అన్నగారు బల్ల విరిచి పనిచేస్తారు. ప్రకటనలు మామూలుగా పడవలే ప్రకటనలు మంగళవారం ప్రార్థన కూడుకుంటుంది, గురువారము బైబిల్ స్టడీ ఉంటుంది, శుక్రవారము స్త్రీలు కూడుకుంటుంది, శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఇవన్నీ మామూలుగా ఎప్పటివలే కోడికలు జరుగుతాయి. అందరూ కూడా మరి కోడికలకు వచ్చి ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభు ప్రేమలో మనవి చేస్తున్నాం. దేవుని కృపచేత 3 దినాలు పరిచర్య అంతటిలో దేవుడు ఎంతో కృపనిచ్చాడు.